ఒక వ్యక్తి రాబోతున్నాడు. మనం వయసులో చిన్న కావచ్చు, కానీ ఆయన ఆలోచనలు చాలా గొప్పవి. ఆ గొప్ప ఆలోచనలతో మన ముందుకు రాబోతున్నారు వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ గారు అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో రాయదుర్గ్లో వారు మన గ్రామ సచివాలయంలో సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. చూడటానికి చిన్నగా ఉన్నా ఆయన మాటలు అద్భుతంగా మన అందరినీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెట్టివేస్తాయని బలంగా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన పర్సనాలిటీ కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన ఆలోచన ధోరణి కానీ అలాగే ఉంటుంది. సో టుడే సెషన్ ఈజ్ వంశీకృష్ణ గారు అద్భుతమైన సెషన్స్ తో మన ఆదరించబోతున్నారు. మనందరూ హార్ట్లీ వెల్కమ్. చాలా అద్భుతంగా అందరం కూడా హార్ట్లీ వెల్కమ్ చెప్తూ, వంశీకృష్ణ గారు మీరు రెడీగా ఉన్నారా? వంశీకృష్ణ గారు, వంశీకృష్ణ గారు సార్. వెల్కమ్ వంశీకృష్ణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ వంశీకృష్ణ గారు. లేదు కాదు, వంశీకృష్ణకి ఇప్పుడు అన్మ్యూట్ అయ్యాడు. ఓకే, వంశీకృష్ణ గారు ఈ రోజు సెషన్ మీది, ఆత్మవిశ్వాసం మీది. ఇంతకన్నా ప్రత్యేకమైన రూపం ఏమి ఉండకపోయి ఉండొచ్చు నాకు తెలిసి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you, sir. Thank you so much. Thank you so much. Welcome. This session is yours. Please carry on. Thank you so much. Thank you, sir, for your wonderful introduction, sir. Thank you very much. అందరికీ నమస్కారం, అందరికీ హ్యాపీ ఈవినింగ్. ముందుగా మనం టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఫస్ట్ అందరూ స్ట్రైట్ గా కూర్చోండి. అందరూ స్ట్రైట్ గా కూర్చోండి. స్ట్రైట్ గా కూర్చోండి అని ఎందుకు చెప్తున్నానంటే, స్ట్రైట్ గా కూర్చోవడం వల్ల మన స్పైనల్ కార్డు స్ట్రైట్ గా ఉండటం వల్ల మన బ్రెయిన్ కి మన స్పైనల్ కార్డుకి కనెక్షన్ ఉంటుంది అనమాట. అలా ఎప్పుడైతే స్ట్రైట్ గా ఉంటామో నేను చెప్పేది కానీ అన్ని కరెక్ట్ గా మైండ్ లోకి వెళ్తాయి. ఇంకొకటి, ఇప్పుడు మనం యాక్టివిటీలోకి వస్తాం. ఫస్ట్ హ్యాండ్ రైస్ చేయండి. ఆల్ ప్లీజ్ హ్యాండ్ రైస్. మేక్ ఇట్ ట్విస్ట్. ఓకే, కీప్ ఇట్ ఆన్ యువర్ ఫోర్ హెడ్. అందరికీ ముందే చెప్తున్నా, నేను చెప్పేది మాత్రమే చేయండి, నేను చేసేది చేయకండి. ఓకేనా? అందరూ ఆల్ పార్టిసిపెంట్స్ మీరు తల మీద పెట్టుకోండి. తర్వాత మీ చిన్ దగ్గర పెట్టుకోండి. చిన్ దగ్గర పెట్టుకోండి. అందరు ఎక్కడ పెట్టుకుంటున్నారు? చంప మీద పెట్టుకుంటున్నారు. నేను చెప్పింది చిన్ దగ్గర. చిన్ దగ్గర అంటే ఇలా పెట్టుకోవాలా. నేను ముందే చెప్పా, నేను చెప్పేది చేయండి, నేను చేసేది మాత్రం చేయకండి అని చెప్పేసి. అలాగా మన మాటలు ఎంత ప్రభావితం చేస్తాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనము చిన్నప్పటి నుంచి ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఒక బిలీఫ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాం అనమాట. అందరూ మన పేరెంట్స్ చెప్పే మాట విని కానీ, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ లో మన రిలేటివ్స్ చెప్పే మాట విని కానీ, మన ఫ్రెండ్స్ చెప్పే మాటలు విని మనం ఒక బిలీఫ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. మనకు తెలియకుండానే ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడిపోయింది. ఆ బిలీఫ్ సిస్టమ్ వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకటి, అది మన కాన్ఫిడెన్స్ ని పెంచవచ్చు. ఇంకోటి, మన కాన్ఫిడెన్స్ ని తగ్గించవచ్చు. మన ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉందో మనకి అలా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు మన టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది మనము చాలా మందిలో చూస్తూ ఉంటాం. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు మనము చాలా మందిని చూస్తూ ఉంటాము. కొంతమంది కాన్ఫిడెంట్గా ఉంటారు. వాళ్ళు నడిచే నడకలో కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటలో కానివ్వండి, అరే నేను ఇలా ఎందుకు ఉండలేకపోతున్నా, నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే బాగుంటుంది కదా అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అలా మనం కాన్ఫిడెన్స్ని ఎలా గెయిన్ చేసుకోవాలి? మనకు ఇంకోటి ఏం చెప్పాలంటే, చాలా మంది ఇంటర్వ్యూస్కి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తారు. అక్కడ వెళ్ళేపాటికి కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువైపోతుంది అనమాట. ఇలా చాలా ఆపర్చునిటీస్ మనము తగ్గించుకొనేస్తాం. ఎప్పుడైతే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోగా ఉంటుందో మనము ఆపర్చునిటీస్ని బ్రేక్ చేసేస్తాం అనమాట. అలా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి లో కాన్ఫిడెన్స్, ఇంకొకటి నార్మల్ కాన్ఫిడెన్స్, ఇంకొకటి ఓవర్ కాన్ఫిడెన్స్. తక్కువగా కాన్ఫిడెన్స్ ఉన్న మనకి నష్టమే, ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న నష్టమే. ఎప్పుడు మనము నా కాన్ఫిడెన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇందాక నేను చెప్పా, మన కాన్ఫిడెన్స్ అనేది. వంశీ గారు, ఒక నిమిషం మీరు పైన ఒక్కసారి స్క్రీన్ షేర్ మీద టచ్ చేస్తే సెక్యూరిటీ ఉంటుంది చూడండి.
సెక్యూరిటీనే సార్? స్క్రీన్ షేర్ Yes, sir. మీద దాంట్లో Option. కొన్ని anecdotes. సెక్యూరిటీలోకి వెళ్ళి ఎనటోట్స్ ఉంది, ఎనటోట్స్ ని మీరు డిజేబుల్ చేయండి. ఎవరు రాయరు సార్ ఇక దాన్ని. ఓకేనా? కనపడదా? సెక్యూరిటీ పైన జస్ట్ మీ స్క్రీన్ షేర్ మీద అట్లా Yes, sir. చేస్తే మీకు కనపడుతుంది. ఆప్షన్స్ కనపడతాయి కదా. విచ్ సార్ ఆప్షన్? సార్ ల్యాప్టాప్ Security. కాదేమో సార్. సార్ ల్యాప్టాప్ వంశకృష్ణ గారు మీది? ల్యాప్టాప్ సార్. విచ్ ఆప్షన్ సార్? సెక్యూరిటీలో సెక్యూరిటీలో విచ్ ఆప్షన్ సార్? సెక్యూరిటీకి వెళ్ళండి. సెక్యూరిటీని చేస్తే Unmuted. Okay, okay. ఓకే, అది డిసేబుల్. ఓకే సార్, ఓకే సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి జస్ట్ మీరు స్లైడ్ షో నొక్కండి. స్లైడ్ షో నొక్కండి. పైన హోమ్ పేజీలో స్లైడ్ షో ఎస్ సార్, ఎస్ సార్. దాన్ని Current. ఫ్రమ్ ద బిగినింగ్ కరెంట్ స్లైడ్ లేదా ఓకేనా సార్? ఓకే ఇప్పుడు ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనము ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టు మనకు లో కాన్ఫిడెన్స్ ఉన్న ప్రాబ్లమే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న ప్రాబ్లమే. మనం కాన్ఫిడెన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇందాక నేను చెప్పా, మన కాన్ఫిడెన్స్ అనేది మన బిలీఫ్ సిస్టమ్ ద్వారా ఏర్పడి ఉంటుంది అని. మన బిలీఫ్ సిస్టమ్ ఎలాగుంటుందో, మనం దేన్నైతే నమ్ముతామో మన కాన్ఫిడెన్స్ కూడా అలాగే ఉంటుంది. మనము దేన్నైతే నమ్ముతున్నామో దాన్ని బట్టి మన యాక్షన్స్ ఉంటాయి. మీరు గమనించినట్టయితే మీ లైఫ్ లో కూడా చూసుకోండి, మీరు ఇంతకు ముందు ఒక 10 years ఏదైతే నమ్మారో మీరు ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉంటుంటారు. అంతేనా? అంతే. అలాగే మీరు ఇప్పుడు ఏవైతే డెసిషన్స్ తీసుకుంటారో, ఇప్పుడైతే మీరేదైతే నమ్ముతున్నారో మీ ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. అంతేనా? అంతే. అప్పుడు మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలంటే ముందు మన బిలీవ్ సిస్టమ్ మీదే ప్రయత్నించాలి. మన బిలీవ్ సిస్టమ్ ని ఎలా మార్చుకోవాలి అనే దాని మీద ప్రయత్నించాలి. నెక్స్ట్, మన బిలీవ్ సిస్టమ్ అనేది మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేంటంటే ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మనము ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకుందాం. మన చుట్టుపక్కల ఉండే పరిసరాల గురించి. మన చుట్టుపక్కల అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి మనము మన పేరెంట్స్ కానివ్వండి, మన రిలేటివ్స్ కానివ్వండి చెప్తా ఉంటారు, చాలా జాగ్రత్తలు చెప్తా ఉంటారు. మనకంటూ ఒక కంఫర్ట్ జోన్ ని క్రియేట్ చేసేసి ఉంటారు అనమాట. ఆ కంఫర్ట్ జోన్ ని క్రియేట్ చేసేయడం వల్ల మనం కొత్త రిస్క్ లైఫ్ లో తీసుకోలేకపోతున్నాం. మీరు చెప్పండి, లైఫ్ లో రిస్క్ లేకపోతే రస్క్ ఎక్కడన్నా ఉంటుందా? ఓకేనా? రిస్క్ లేకపోతే రస్క్ మాత్రమే మనకు మిగిలేది. అలా మనము మన గోల్స్ ని మనం రీచ్ అవ్వాలంటే, మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ మనకు లైఫ్ లో రిస్క్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఏంటంటే, ఒక అడవి ఉంది. అడవిలో ఒక గొర్రెల గుంపు పాపం మేత మేస్తున్నాయి వాటంతటిగా అవి. ఒక సింహము బాగా కాపు కాస్తా ఉంది. ఎలాగైనా ఈరోజు వేటాడాలని చెప్పేసి కాపు కాస్తా ఉంది. ఒకసారి వేటాడదామని చెప్పేసి దూకేస్తుంది అనమాట వాటి మీద. దూకితే ఏమవుతుందంటే, అక్కడ ఒక పెద్ద బండరాయికి తగులుకొని తల కొట్టుకొని అది చనిపోతుంది. అది గర్భంతో ఉండడం వల్ల ఒక చిన్న పిల్ల సింహానికి జన్మనిస్తుంది అనమాట. అక్కడ అది వాళ్ళ తల్లి చనిపోయి ఉంటుంది. అక్కడ అది ఆ మిగతా గొర్రెలతో కలిసేసి మిగతా గొర్రెలతో పాటే జీవనం సాగిస్తూ ఉంటుంది అనమాట. అలా సాగిస్తూ ఉంటూ గొర్రెలు ఏదైతే తింటుందో గడ్డి తింటూ గొర్రెలాగే ఇతరులని ఫాలో అవుతూ అలా ఒక గొర్రె యాటిట్యూడ్ వచ్చేస్తుంది. గొర్రె ఏదైతే నమ్ముతుందో అలాగా ఆ సింహం యొక్క నమ్మకం మారిపోతుంది అనమాట. కొన్ని రోజులకి కొన్ని నెలలు గడుస్తా తర్వాత ఒక అసలైన సింహం అక్కడికి వస్తుంది అనమాట. ఆ సింహం ఒక్కసారి గర్జించగానే అక్కడ ఉండే మేకలు, గొర్రెలు కానీ భయపడతాయి అనమాట. వాటితో పాటు ఈ సింహం కూడా భయపడుతుంది. ఈ సింహానికి ఆశ్చర్యం అవుతుంది అనమాట. ఏంటి, ఒక సింహం ఇంకొక సింహాన్ని చూసి భయపడడమా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. కానీ ఇక్కడ గొర్రె మనస్తత్వం గల సింహం మాత్రం భయపడుతుంది. ఇప్పుడు ఈ సింహానికి అర్థం కాలేదనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే, ఆ రోజు రాత్రి ఆ సింహాన్ని ఎత్తుకొని వచ్చేస్తుంది. ఈ ఎత్తుకొని వచ్చే ప్రాసెస్ లో ఆ సింహం భయపడుతూ వద్దు నన్ను చంపకు అని చెప్పేస్తుంది అనమాట. ఇది సింహమే, కానీ ఆ గొర్రె మనస్తత్వంలో ఉండటం వల్ల అలా చెప్తుంది అనమాట. లేదు, నువ్వు భయపడకు, నువ్వు సింహానివే, నువ్వు ఇలా భయపడకూడదు అని చెప్పేసి ఒక నీటి కొలన దగ్గరికి తీసుకెళ్లి తన ప్రతిబింబాన్ని కూడా చూపిస్తుంది అనమాట. కానీ అప్పటికీ నమ్మదు ఆ సింహం. ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ అలా ఉంది కాబట్టి అంత తొందరగా బిలీఫ్ సిస్టమ్ అనేది పోదనమాట. సరే అని చెప్పేసి ఇలా కొన్ని రోజులు అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ సింహము ఒక మాంసపు ముద్దను తీసుకొచ్చి ఈ
గొర్రె మనస్తత్వం కలిగిన సింహానికి ఇస్తుంది. అది తింటుంది. ఎప్పుడైతే మాంసపు రుచి తెలుస్తుందో అప్పుడు దానికి అనిపిస్తుంది అనమాట, అవును నేను సింహాన్ని ఇన్ని రోజులు గడ్డి తినుకుంటూ ఒక గొర్రెలాగా జీవిస్తున్నాను అని చెప్పేసి దానికి కొంచెం అనిపిస్తుంది. తర్వాత ఈ అసలైన సింహం గర్జించడం చూసి ఇది కూడా గర్జించడం నేర్చుకుని బాగా గర్జిస్తూ గర్జిస్తూ ఒక అసలైన సింహం లాగా ఎదుగుతుందన్నమాట. మనం కూడా చిన్నప్పటి నుంచి మన లిమిటేషన్స్ ని పెట్టుకునేసి మనం ఒక గొర్రె మనస్తత్వం లాగా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మనం ఉంటాం. ఎప్పుడైతే మన బిలీవ్స్ ని మనం తెలుసుకొని మన స్ట్రెంగ్స్ ఏంటో మనం తెలుసుకోవడం వల్ల, మన బిలీవ్ సిస్టమ్ ని మార్చుకోవడం వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెంచుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్. మనము చదువు చాలా మంచి చేస్తుంది మనకు. అలాగే చదువు వల్ల కొన్ని మనకు లిమిటేషన్స్ కూడా వచ్చేస్తాయి. ఎలాగో ఈ చిన్న కథ ద్వారా మనం నేర్చుకుందాం. ఒక ఊర్లో ఒక హైవే ఉంటుంది. హైవే పక్కనే ఒక బాగా పెద్ద డాబా ఉంటుంది. అది ఎప్పుడు కస్టమర్స్ తో నిండిపోయి ఉంటుంది అనమాట. ఓనర్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే కస్టమర్స్ బాగా ఉంటాడు, లైఫ్ బిందాస్ గా ఉంటుంది, డబ్బులు వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. అలా సాగుతున్న బిజినెస్ కి ఓనర్ కి ఒక ఐడియా వస్తుంది. ఎందుకు నేను బిజినెస్ ని డెవలప్ చేసుకోలేకపోతున్నాను, బిజినెస్ ని డెవలప్ చేసుకుంటే అయిపోతుంది కదా, మనకి డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి పక్కన ఉన్న ల్యాండ్స్ అన్ని కొంటాడు అనమాట. కొనడానికి ట్రై చేస్తాడు. అలాగే కొంతమంది కొత్త మందిని ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటాడు. ఇలా చేస్తూ ఉండగా తన కొడుకు ఎవరైతే అమెరికాలో చదువుతున్నాడో అప్పుడే ఇండియాకి వస్తాడు అనమాట. ఇండియాకి వచ్చేసి, నాన్న ఏంటి నాన్న మన బిజినెస్ ఇంత బాగుంది, చాలా బాగా డెవలప్ చేసినారని చెప్పేసి అంటాడు అనమాట. అలా అన్నప్పుడు తర్వాత, అవును నాన్న నేను మన బిజినెస్ చాలా బాగుంది, నేను ఇంకా డెవలప్ చేసుకోవాలి, పక్కన కూడా నేను ల్యాండ్స్ కొంటా ఉన్నాను అని చెప్తాడు అనమాట. కొడుకు అప్పుడు ఆశ్చర్యంగా, వద్దు నాన్న ఇప్పుడు అమెరికాలో ఇన్ఫ్లేషన్ నడుస్తా ఉంది, అప్పుడు మనము డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ఇప్పుడు మీరు బిజినెస్ అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టారంటే అప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేస్తారు. ఈ మాటలు విన్న నాన్న ఏం చేస్తారంటే ఆ ల్యాండ్స్ అన్నేసి అమ్మేసి ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళని తీసేయడం జరుగుతుంది అనమాట. బయట ప్రజలు కూడా ఏదో జరిగింది అనే అది పోర్ట్రేట్ అవ్వడం వల్ల డాబాలో జనాలు రావడం కూడా మానేస్తారు, బిజినెస్ అంతా దెబ్బతింటుంది. ఇలా ఒక సంవత్సరం గడిచిపోతుంది అనమాట. తన కొడుకు మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి, నాన్న ఏంటి నాన్న డాబా మొత్తం ఖాళీగా ఉంది, అసలు ఎవరు జనాలు కూడా లేరు, కస్టమర్స్ కూడా లేరు అంటే అప్పుడు అంటాడు అనమాట, నాన్న నువ్వు ఇంతకు ముందు చెప్పావు కదా ఇండియాకి ఇన్ఫ్లేషన్ వస్తుందని, ఇప్పుడు అదే వచ్చింది అన్న అంటాడు. కానీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ రాలేదు. ఏదైతే తన కొడుకు ఒక బిలీఫ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేశాడో వాళ్ళ తండ్రి మైండ్ లోకి, అదే అలా నెగిటివ్ గా అయిపోయింది అనమాట. అలా మనకు బిజినెస్ లో కూడా లాస్ వచ్చేసింది. ఇలా మన బిలీఫ్ సిస్టమ్ అనేది, మనం ఎంత తెలివైన వాళ్ళన్నా కావచ్చు, మన బిలీఫ్ సిస్టమ్ బాగాలేకపోతే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం వల్ల మన రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్. మనం లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్సెస్ చేస్తాం. ఎప్పుడైతే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే ఎక్స్పీరియన్స్ చేస్తామో అప్పుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా హైగా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి చాలా తక్కువగా డిసప్పాయింటెడ్ గా వచ్చాయంటే అప్పుడు మనము చాలా డిసప్పాయింటెడ్ గా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటాం. మీకు అందరికీ తెలుసు ఒక చిన్న ఏనుగు కథ. ఏంటంటే ఒక చెట్టుకి ఒక ఏనుగుని కట్టేసి ఉంటాం చిన్నప్పుడు. ఇది చాలా రియల్ లైఫ్ లో కూడా మనం చాలా సార్లు చూస్తుంటాం. అది కట్టేసినప్పుడు అది లాక్కొని చూస్తుంది అనమాట. ఎంతైనా సరే అది తెంచుకోలేకపోతుంది. ఇంకా దానికి అర్థమైపోతుంది అనమాట, నేను ఇంకా తెంచుకోలేనేమో అని చెప్పేసి, అలాగే దాంతో పాటే నేను ఇంకా తెంచుకోలేను, నా లైఫ్ ఇంతే అని అలాగే ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది అప్పుడే చిన్నప్పుడే ఏర్పడిపోతుంది. పెద్దగా అయిన తర్వాత దానికి శక్తికి చాలా తక్కువది, ఇలాంటి వచ్చేస్తుంది. అయినా కూడా చిన్నప్పుడు ఏమైతే అది బిలీఫ్ సిస్టమ్ ఏర్పడిందో మైండ్ లో, అది అలాగే ఉండటం వల్ల అది తెంచుకోలేకపోతుంది అనమాట. అది తెంచుకోవాలని అసలు ట్రై కూడా చేయదు. అలా ఈ మన ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, మన ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఇవన్నీ మన బిలీఫ్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇవి పాజిటివ్ గా ఎఫెక్ట్ చేశాయంటే మన లైఫ్ చాలా హైగా ఉంటుంది. నెగిటివ్ గా ఎఫెక్ట్ చేస్తే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం వల్ల మన లైఫ్ కూడా చాలా నార్మల్ అంటే నార్మల్ గా ఉంటుంది. మీరు ప్రపంచంలో చూసుకున్నట్టయితే 85% ఆఫ్ ది పీపుల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉండే వాళ్ళే ఉన్నారు. ఓన్లీ 15% మాత్రమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హై ఉండేవాళ్ళు ఉన్నారు. అలా ఈ 15% మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఈ 15% మోస్ట్ బాగా ధనవంతులు ఎవరంటే ఈ 15% లో ఉండేవాళ్ళే. బాగా ఉద్యోగాలు కల్పించే వాళ్ళు కూడా ఈ 15% ఉండేవాళ్ళే. మిగతా 85% వీళ్ళు ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తున్నారో ఆ ఉద్యోగాలు చేస్తున్నారు.
మీరే నిర్ణయించుకోండి ఇప్పటి నుంచి మనం ఉద్యోగం ఇచ్చేటట్టు ఉండాలా లేకపోతే మనం ఉద్యోగం చేసేటట్టు ఉండాలా అని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్ మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, హౌ టు బి మోర్ కాన్ఫిడెంట్. మీరు ఒకటి గుర్తుంచుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఒక స్కిల్, బై బర్త్ ఎవ్వరికి రాదు. అంతేనా? బై బర్త్ అనేది ఎవరికి రాదు. మనము ఆ స్కిల్, మనము ఒక స్కిల్ ని, ఒక గేమ్ ని కానీ ఒక స్కిల్ కానీ ఎలా అయితే డెవలప్ చేసుకుంటూ పోతున్నామో బై ప్రాక్టీస్ ద్వారా మనం కాన్ఫిడెన్స్ కూడా అలాగే డెవలప్ చేసుకోవాలి. ఈ రోజు నాకు కాన్ఫిడెన్స్ లేదు, నాకు ఎప్పటికీ రాదు అని మాత్రం ఎప్పుడు మనం అనుకోకూడదు. ఫస్ట్ వన్, గెటింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. నేను ఇంతకుముందు చెప్పా, మనం ఒక కంఫర్ట్ జోన్ ని మనం చుట్టూ ఒక కంచెలాగే వేసుకునేస్తుంటాం. మీరు ప్రపంచాన్ని ఒక విండో ద్వారా చూస్తూ ఉంటే ఆ విండో మనము మన బిలీఫ్ సిస్టమ్ ద్వారా ఒక బూజు పట్టిన విండో లాగా అయిపోతుంది అనమాట. మనం ప్రపంచాన్ని చూడాలంటే మన బిలీఫ్ సిస్టమ్స్ అన్నింటినీ తుడిచివేయాలి. అప్పుడే మన ప్రపంచం ఏంటో, మన ఆపర్చునిటీస్ ఏంటో మనకు తెలుస్తాయి. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే ఆపర్చునిటీస్ వచ్చేంత వరకు వెయిట్ చేయరు, వాళ్ళే ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకుంటారు. సార్ మనము ఇప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి కదండి సార్ అని చెప్పచ్చు. అవుతాయి, మనం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి. అదే మనము కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకోవాలంటే మనం కంఫర్ట్ జోన్ లో ఉంటే మనం ఎప్పటికీ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకోలేము. ఎప్పుడైతే మనం డిస్కంఫర్ట్ జోన్ లో ఉంటామో అప్పుడే మనం కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకోగలుగుతాము. మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు శ్రీశ్రీ గారు చెప్పిన ఒక్క మాట మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఒక పద్యం ఉంటుంది, ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికే మీరు అలా డీలా పడిపోతే ఎలా, దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలు ఎగిసి ఎగిసి పడుతుంటే అనుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేసే శక్తి నీది. ఉద్యోగం రాలేదనో, స్నేహితుడు ఒకడు మోసం చేశాడనో, వ్యాపారం దెబ్బతిందనో, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారనో అలాగే ఉండిపోతే ఎలా? మనము ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయాలి. ఎప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వచ్చేసాయని చెప్పేసి అలాగే ఉండిపోకూడదు అనమాట. మనకు ఇంకో మాట చెప్తారు, సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగకూడదు. పారే నది, వీచే గాలి, ఉదయించే సూర్యుడు, ఊగే చెట్టు ఏది ఆగకూడదు. అలాగే నీలో సక్సెస్ సాధించాలనే ప్రయత్నిస్తున్న నీ ఆకాంక్ష కూడా ఎప్పటికీ ఆగిపోకూడదు అనమాట. అలాగా మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డీలా పడిపోకూడదు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. నిన్ను చూసుకొని నీ అద్దంలో నుంచి నువ్వు ప్రశ్నించుకోవాలా. నీ బద్ధకాన్ని వదిలేయాలా. ఎలాగంటే నీ పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే నువ్వు నీ బద్ధకాన్ని వదిలేయాలి. తర్వాత నీ నీడ నిన్ను వదిలేయక ముందే నువ్వు ఆ వెలుగులోకి వచ్చేయాలి. అలా మనము ఎప్పుడు కాన్ఫిడెన్స్ తో ఉండాలంటే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి. ఫేస్ చేసినప్పుడే మన కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే, సార్ ఫస్ట్ మనకి ఫియర్ వదిలిపోయింది సార్, మనకు భయం పోతే చాలు సార్, భయం పోతే నేను అప్పుడు కాన్ఫిడెంట్ అవుతాను సార్ అంటాం. కానీ అది రాంగ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం బైక్ డ్రైవ్ చేయాలని అనుకుంటాము, ఊరికే నాకు భయం లేదు అని చెప్పేసి బైక్ వచ్చేస్తుందా? నా భయం పోయింది అని చెప్పేసి బైక్ వచ్చేస్తుందా? మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా బైక్ డ్రైవ్ చేయడం, పడుతూ లేస్తూ మనం బైక్ డ్రైవ్ చేయడం నేర్చుకుంటామో అప్పుడే మనకు ఒక కాన్ఫిడెన్స్ రావడం వల్ల భయం పోతుంది, కానీ భయం పోవడం వల్ల కాన్ఫిడెన్స్ ఎప్పటికీ రాదు. ఓకేనా? నెక్స్ట్ మనము బీ విత్ రైట్ పీపుల్. మనము మన చుట్టూ ఉన్న వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ మనకి ఎఫెక్ట్ చేస్తాయి. ఎలా అంటే నేను ఇంతకుముందు చెప్పాను, మన ఎన్విరాన్మెంట్ కానీ, మన ఎడ్యుకేషన్ కానీ, మన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ కానీ ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటే, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ థింకింగ్తో ఉంటే నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తాయి, పాజిటివ్ థింకింగ్తో ఉంటే పాజిటివ్గా ఎఫెక్ట్ చేస్తాయని చెప్పాను. తర్వాత మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని మీరు తెలుసుకోవాలంటే ఒకటి చేయండి. ఏంటంటే ఏం లేదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళది యావరేజ్ చేసి చూస్తే కాన్ఫిడెన్స్ అయితే ఎంత ఉందో మీలో కూడా ఖచ్చితంగా అంతే ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు లో కాన్ఫిడెన్స్తో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనము పాజిటివ్ థాట్స్ ఇస్తూ ఉంటే మైండ్కి, మన యాక్షన్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి. ఎప్పుడైతే మన యాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయో మన రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి. నెక్స్ట్ వాటి గురించి తెలుసుకుందాం. గివింగ్ పాజిటివ్ అఫర్మేషన్స్. మనము రోజు ఉదయం లేగానే ఏం చేస్తాము, బెడ్ మీద లేసేసి అసలు మన బెడ్ కూడా సర్దుకోము. అసలు మీకు తెలుసా, ఫస్ట్ మనము లేగానే బెడ్ సర్దుకోవడంతోనే ఒక విజయం సాధిస్తాం. ఫస్ట్ విజయం అక్కడే సాధిస్తాం.
అక్కడ సాధించడం వల్ల మనం రోజు లైఫ్లో డైలీ ఆ రోజు మొత్తము మనం చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలనేది మనకు తెలుస్తుంది అన్నమాట. తర్వాత ద 5 AM క్లబ్ అనే బుక్ లో రాబిన్ శర్మ గారు ఏం చెప్తారంటే, మనం రోజు పొద్దున్నే లేచిన వెంటనే మనం దేనికి గ్రాటిట్యూడ్, మనం దేని వల్ల సంతోషంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం, మనం దేని వల్ల బాగా ఉన్నాం అనేది ఒక 10 పాయింట్స్ రాసుకోవాలి. రాసుకొని చదువుకుంటా ఉంటే ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనకి డే మొత్తం ఉంటుంది. ఇలా డేలో జరిగే ఏమన్నా కొన్ని మంచి ఇన్సిడెంట్, చిన్న మంచి ఇన్సిడెంట్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇంకా మన గ్రాటిట్యూడ్ అనేది, మన యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అనేది పెరిగిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 2-3 చెప్తా. ఫస్ట్ మనము నిద్ర లేవగానే మన బాడీని చెక్ చేసుకుందాం. ఎందుకంటే చాలా మంది నిద్రలోనే చనిపోతుంటారు. ఫస్ట్ మనం బతికే ఉన్నామని చెప్పేసి మనము పాజిటివ్ ఇంటెంట్ తో ఉందామన్నమాట. తర్వాత నేను చాలా బ్యూటిఫుల్ గా ఉంటాను, తర్వాత నేను చాలా ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి ఇలా పాజిటివ్ థాట్స్ ని మన మైండ్ లోకి ఎక్కిస్తా ఉండాలన్నమాట. తర్వాత ఇప్పుడు చూద్దాం నెగిటివ్ థింకింగ్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. నెగిటివ్ థింకింగ్ పీపుల్ ఏం చేస్తారంటే, ఐఎమ్ నాట్ గుడ్ అట్ దిస్, నేను దీంట్లో ప్రావీణ్యం చెందలేనేమో అనే సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది అనమాట. కానీ పాజిటివ్ పీపుల్ ఏం చేస్తారంటే, వాట్ ఐఎమ్ మిస్సింగ్, నేను ఏదైనా మిస్ అవుతున్నానా, ఈ లక్ష్యాన్ని ఛేదించే ప్రాసెస్ లో నేను ఏదైనా మిస్ అవుతున్నానని ఆలోచిస్తారు. కానీ ఎప్పుడు డీలా పడిపోరు. ఎప్పుడు పాజిటివ్ పీపుల్ ఎప్పుడు డీలా పడిపోరు అనమాట. తర్వాత నెగిటివ్ పీపుల్ ఏం చేస్తారు, ఎప్పుడైతే వాళ్ళకి అవకాశాలు కోల్పోతారో ఐ గివ్ అప్ అని చెప్పేస్తారు. కానీ పాజిటివ్ పీపుల్ ఏం చెప్తారు, ఐ విల్ యూజ్ సమ్ ఆఫ్ ది అదర్ స్ట్రాటజీస్ అని చెప్తారు అనమాట. నాకు ఈ స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు, నేను ఇంకొక స్ట్రాటజీ ట్రై చేస్తా, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాను. నెగిటివ్ పీపుల్ ఏం చేస్తారు, గోల్స్ ని బాగా క్రియేట్ చేసుకుంటారు, ఖచ్చితంగా వర్క్ చేయాలనుకుంటారు. కానీ ఏం చేస్తారంటే, ఆ గోల్ ని చేసే ప్రాసెస్ లో స్ట్రాటజీస్ ఉంటాయి కదా, ఆ స్ట్రాటజీస్ ని మార్చకుండా గోల్ నే మార్చేస్తారు. స్ట్రాటజీస్ వర్కౌట్ కాకపోతే స్ట్రాటజీస్ ని మార్చకుండా గోల్ నే మార్చేస్తారు. అదే పాజిటివ్ పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళకి రిజల్ట్స్ పాజిటివ్ థింకింగ్ ఉన్న పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళకి రిజల్ట్స్ రాకపోతే స్ట్రాటజీని మారుస్తారు అనమాట. తర్వాత ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నెగిటివ్ థింకింగ్ ఉండే పీపుల్ ఏం చేస్తారంటే, ప్లాన్ ఏ డిడెంట్ వర్క్, ఒక ప్లాన్ వర్కౌట్ కాలేదనుకోండి, ఆ ప్లాన్ ఇంకంతే, లైఫ్ ఇదే ప్లాన్, ఇంకా సొల్యూషన్ ఏం లేదనుకుంటారు. కానీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే పీపుల్ ఏం చేస్తారంటే, ఆల్ఫాబెట్స్ లో ఒక్క ఆల్ఫాబెట్ అయినా ఉండేది, ఏ అనే ఒక్క ఆల్ఫాబెట్ అయినా, ఇంకో 25 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, బి ఉంది, సి ఉంది, డి ఉంది, అలా 25 జెడ్ వరకు ఉన్నాయి, అన్ని ప్లాన్స్ ఉన్నాయి మొత్తం. మేము అప్పుడే ఓటమిని ఒప్పుకోము అని చెప్పేసి పాజిటివ్ పీపుల్ చెప్తారనమాట. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వర్సెస్ ఆరోగెన్స్. మేము ఇంతకుముందు చెప్పాను, ఇప్పటి వరకు మనం నేర్చుకునేది లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి నార్మల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోకి ఎలా వచ్చామనేది. ఇప్పుడు మనము ఓవర్ కాన్ఫిడెన్స్ లో నుంచి నార్మల్ కాన్ఫిడెన్స్ లోకి ఎలా రావాలండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఆరోగెన్స్ అన్నమాట, అహంకారం, నేనే మొత్తం, నాదే నడవాలి అని చెప్పేసి అహంకారం ఉండటం. కానీ వాళ్ళు ఆరోగెన్స్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అంటారు. ఎందుకంటే వాళ్ళు బయటికి మాత్రం సింహంలాగా బాగా నడుస్తూ ఉంటారు, తర్వాత అంతా ఒక కాన్ఫిడెంట్ లాగా పోర్ట్రేట్ చేస్తారే, కానీ వాళ్ళ లోపల మాత్రం ఒక పిల్లి మనస్తత్వం ఉంటుంది. ప్రతి చిన్నదానికి భయపడుతూ అలా పిల్లి మనస్తత్వం, బయటికి మాత్రం నేను బాగా ధైర్యవంతుని అనేది చూపిస్తారనమాట. కానీ కాన్ఫిడెన్స్ ఉండే పీపుల్ ఏం చేస్తారు, కాన్ఫిడెన్స్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్. నేను ఇంతకు ముందు చెప్పాను, మనం పాజిటివ్ అఫర్మేషన్స్ ఏమైతే బిల్డ్ చేసామో అది మన సెల్ఫ్ ఎస్టీమ్ ని డెవలప్ చేస్తుంది. అలా సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేసిండే కాన్ఫిడెన్స్ పీపుల్ ఉపయోగిస్తారన్నమాట. అలాగే కాన్ఫిడెన్స్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ ని మల్టిపుల్ ఎప్పుడైతే చేస్తామో అదే మన కాన్ఫిడెన్స్ అనేది. నెక్స్ట్ ఆరోగెంట్ పీపుల్ ఫోకస్ ఆన్ దెమ్సెల్వ్స్, ఫీల్ బెటర్. నేను ఒక్కటే బాగుంటే చాలు, ఇంకెవ్వరు నా పక్కన ఉండే వాళ్ళు ఎలాగపోయినా పర్లేదు అని అహంకారం ఉండేవాళ్ళు ఆలోచిస్తారన్నమాట. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పీపుల్ ఫోకస్ ఆన్ మేకింగ్ అదర్స్ ఫీల్ బెటర్. నేను ఒక్కనే కాదు, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా బాగుపడాలని చెప్పేసి ఆలోచించే వాళ్ళే పాజిటివ్ థింకింగ్ పీపుల్. ఆరోగెన్స్ ఈజ్ లౌడ్ అండ్ డామినేటింగ్. గట్టిగా అరుస్తే, గట్టిగా మాట్లాడితే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే వీళ్ళు కామ్గా పీస్ఫుల్ గా పనులన్నీ చేసేస్తారు. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. ఈరోజు మన అసలైన టాపిక్ లోకి వచ్చాము. మీరు బాగా కంటెంట్ ప్రిపేర్ అయ్యారు,
ఇంతకుముందు క్లాసులు కూడా విన్నారు. కంటెంట్ ప్రిపరేషన్ మీద, తర్వాత అలాగే బాడీ లాంగ్వేజ్ మీద, తర్వాత ఏబిసిడి టెక్నిక్ మీద, ఇలా అన్ని క్లాసెస్ వినుంటారు. కానీ ఎప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్ళామంటే మనకందరికీ షివరింగ్ వచ్చేస్తుంది. షివరింగ్ వచ్చేస్తుంది. మనం ఏదైతే చెప్పాలనుకుంటారో బాగా ప్రిపేర్ అయి ఉంటాం. ఎప్పుడైతే మనం స్టేజ్ మీదకి ఎక్కేపాటికి మనకు షివరింగ్ వచ్చేస్తుంది. ఎందువల్లంటే ఒకే ఒక్కటి, మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది ఒక్కటే. నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావు, నువ్వు బాగా బాడీ లాంగ్వేజ్ ఉండే అన్నిటినీ బాగా ప్రాక్టీస్ చేసావు, నీవు కంటెంట్కి తగ్గట్టు నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావు. కానీ ఎప్పుడైతే మనం స్టేజ్ మీదకి వెళ్ళేపాటికి మన కాన్ఫిడెన్స్ మొత్తం డౌన్ అయిపోతుంది ఒకేసారి. మీకు నా రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. ఏంటంటే, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు స్పీచ్ కాంపిటీషన్ జరిగింది. స్పీచ్ కాంపిటీషన్ జరిగినప్పుడు నేను స్టేజ్ మీద బాగా ప్రిపేర్ అయ్యాను. ఇంతకుముందు ఒక 1 డే మొత్తం బాగా ప్రిపేర్ అయ్యాను. ఎప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్ళేపాటికి ఒక్క నిమిషం కూడా చెప్పలేకపోయినా చాలా మంది ఉన్నారు. చాలా మందిని చూసి బయటికి స్టేజ్ ఫియర్ అనాలో లేకపోతే కాన్ఫిడెన్స్ లోగా ఉండాలన్నాలో, కానీ అక్కడ నేను కొద్దిసేపు కూడా మాట్లాడలేకుండా తిరిగి వచ్చేసిన, కిందకి దిగి వచ్చేసిన. అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇలా పబ్లిక్ స్పీకింగ్ మీద నేర్చుకోవాలి, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి. ఇంకా మనము ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఏమన్నా ఉన్నాయా పబ్లిక్ లో మాట్లాడాలంటే అని చెప్పేసి ఇంపాక్ట్ ఎప్పుడైతే జాయిన్ అవ్వడం జరిగిందో, ఎప్పుడైతే మీలాగా ఈపీఎస్ గ్రూప్ లో జాయిన్ అయ్యి అసైన్మెంట్లు చేసేసి క్లాసెస్ నీట్ గా అటెండ్ అయ్యి ఇలా చేయడం వల్ల ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం టిప్స్. మన పబ్లిక్ స్పీకింగ్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మనం పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఎలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండాలి అని చెప్పేసి మనం ఇప్పుడు టిప్స్ చూద్దాం. ఫస్ట్, స్టార్ట్ విత్ స్ట్రాంగ్ డిజైర్. మనం ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా చేయాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది డిజైర్. మనం ఖచ్చితంగా చేయాలనేది ఒక డిజైర్ ఉండాలన్నమాట. ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అచీవ్మెంట్ ఈస్ డిజైర్. మనం ఫస్ట్ ఒక మెట్టు వేస్తున్నామంటే ఆ మెట్టే మన డిజైర్, మన గోల్ ఏంటి అనేది డిటర్మైన్డ్ గా ఉందంటే ఖచ్చితంగా మనం గోల్ని ఎలా చేరుకోవాలో మన స్ట్రాటజీస్ ని మనము బిల్డప్ చేసుకుంటాం. డ్రీమ్స్ కమ్ ట్రూ వెన్ డిజైర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ కాంక్రీట్ యాక్షన్స్. ఊరికే మనం కలల కంటే సరిపోతుందా? కలల కంటే మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయా? కలలు కనడమే మాత్రమే కాదు, వాటిని మనం సాకారం కూడా చేసుకోవాలి. ఎలా సాకారం చేసుకోవాలి అంటే, మనం రైట్ స్ట్రాటజీస్తో, మనం రైట్ వేలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మనము అనుకున్నది సాధించగలం అన్నమాట. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తారు. ఏంటంటే, మన కళలు అనేవి మనకు నిద్రపోయినప్పుడు వచ్చేవి కాదు, మనకి నిద్ర లేకుండా చేసేవి మన కళలు అని అబ్దుల్ కలాం గారు చెప్తారన్నమాట. అలా మన కళలు అనేవి అలా ఉండాలి. మన నిద్రను కూడా చెదగొట్టి పనులు చేపించేంత ఉండాలన్నమాట. అలా ఉండాలి మన డ్రీమ్స్ అనేవి. నెక్స్ట్, ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, వితౌట్ ప్రిపరేషన్ ఇట్ విల్ బి లైక్ ఏ బ్లైండ్ పర్సన్ లీడింగ్ గ్రూప్ ఆఫ్ బ్లైండ్ పీపుల్. మనం ఏం ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వెళ్ళిపోయినాం అనుకోండి, అలాగే ఉంటుంది. మనకి ఏ డైరెక్షన్ ఇవ్వాలో తెలీదు, మనం మిగతా వాళ్ళకి ఎలా డైరెక్షన్ ఇస్తాం? ఇలా ఈ వేలో వెళ్ళండి. అక్కడ ఆడియన్స్ అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మన స్పీచ్ ద్వారా ఒక డైరెక్షన్ కావాలి, వాళ్ళకు ఒక సొల్యూషన్ కావాలి, వాళ్ళకి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కావాలి అనే వేలోనే ఉంటారు. మనమే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోలేనప్పుడు ఇంకా వాళ్ళకేం సొల్యూషన్ ఇస్తాం? అలా మనము ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, ఊరికే మనం ఏం చేస్తాము, అంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఊరికే ఒక 10 సెంటెన్సెస్ ని నేర్చుకునేసి ఒక గంట సేపు కూర్చొని అంత ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి బట్టి అలా చెప్పడం అంటే ఖచ్చితంగా అది డిజాస్టర్ అయిపోతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ స్టేజ్ మీద వెళ్ళేపాటికి మొత్తం సినారియో మొత్తం మారిపోతుంది. మనం ఇంట్లో కూర్చొని నేర్చుకున్నట్టు ఉండదు, మనం స్టేజ్ మీద వెళ్ళేటప్పటికి మొత్తం మారిపోతుంది. ఎలా ఉండాలి మన ప్రిపరేషన్? ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకున్నాం. ఆ గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ని మనం ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు కానీ, మనం కూర్చున్నప్పుడు కానీ, ఖాళీగా కూర్చున్నప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, ప్రతి నిమిషము మనం ఆ కంటెంట్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. తర్వాత మన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయో వాటిని మనం గ్రాప్ చేసుకోవాలి. థింకింగ్ చేస్తా ఉంటే అవే గుర్తుకొస్తాయి. మన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని యాడ్ చేసుకోవాలి.
మనకి కంటెంట్ అనేది పేపర్ మీద ప్రిపేర్ కాదు, ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ అసలైన కంటెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది. మన ప్రిపరేషన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఒక మిక్సీలో మనం అన్ని పదార్థాలు వేస్తే ఎలా గ్రైండ్ అవుతుందో అలా ఇక్కడ మనకు ఒక ప్రోడక్ట్ వస్తుంది. అదే దీని ద్వారా వస్తే అద్భుతంగా ఉంటుంది ఆ స్పీచ్. ఇందాక నేను చెప్పా, ఏ స్పీచ్ మస్ట్ గ్రో. స్పీచ్ అనేది ఒక కాన్స్టెంట్ గా ఉండకూడదు, అది గ్రో అవుతా ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన స్పీచ్ కి ఇప్పుడు ఇంకొకసారి ఇచ్చిన స్పీచ్ కి ఎప్పటికీ అది గ్రో అవుతానే ఉండాలి. అలాగే నేను ఒకటే కంటెంట్ ప్రిపేర్ అయినాను ఇదే అని మన లిమిటేషన్స్ కూడా పెట్టుకోకూడదు అన్నమాట. స్పీచ్లు ఇస్తూ మనము గ్రో చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, యాక్ట్ కాన్ఫిడెంట్లీ. నేను ఇంతకుముందు చెప్పా, నేను బీటెక్ లో ఉన్నప్పుడు కూడా ఎందుకు స్టేజ్ దిగిపోయానంటే కాన్ఫిడెన్స్ లోగా ఉండడం వల్లే అని కూడా చెప్పాను. మనం కాన్ఫిడెన్స్ ఎలా తెచ్చుకోవాలంటే, ఇప్పుడు స్టేజ్ దగ్గర ఉండే వాళ్ళందరూ మీకు బాకీ ఉన్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకు బాకీ ఉండే వాళ్ళ దగ్గర మనం చాలా బాగా ప్రవర్తిస్తాం. ఎలా అంటే, నువ్వు నాకు బాకీ ఉన్నావు, నువ్వు నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని చాలా ఇస్తాం. అంటే ఇలా ఉండమని కాదు, ఇలా మన మైండ్ సెట్ ని సెట్ చేసుకోవాలి. మనము వాళ్ళకంటే కొంచెం ఎక్కువే, మనం బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాము, మనం ఖచ్చితంగా ప్రజెంట్ చేయగలమని చెప్పేసి మనము ఎప్పుడైతే ఉంటామో మనం అప్పుడే కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేయగలుగుతాం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే, మీరు ఎక్కువగా ఊహించుకోవాలన్నమాట. ఏమని? వాళ్ళు ఇంకా మిమ్మల్ని టైం అడుగుతున్నట్టు, ఇంకా 2-3 months టైం అడుగుతున్నట్టు, నేను ఇప్పుడే ఇంకా బాకీ తీర్చలేను, ఇంకా 2-3 months కావాలి అన్నట్టు మనం అడుగుతున్నట్టు మనము ఊహించుకోవాలన్నమాట. అప్పుడే మనము కాన్ఫిడెంట్ గా ఉంటాం. ఒకసారి మనకు నర్వస్నెస్ వస్తూ ఉంటుంది స్టేజ్ దగ్గర, స్టేజ్ ఫియర్ వల్ల కానీ, తర్వాత కొత్తగా స్పీచ్ ఇస్తున్నప్పుడు కానీ మనకు స్టేజ్ ఫియర్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, జనాలకు కనిపించేటట్టు మనం యాక్ట్ చేయకూడదు. మనకు నర్వస్నెస్ అనేది జనాలకి కనిపించకూడదు. మనము ఒకవేళ నర్వస్నెస్ వచ్చినా మన బ్యాక్ సైడ్ మన చేతులను పట్టుకొని ఫింగర్స్ ని ట్విస్ట్ చేస్తూ, లేకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చేసి వాటర్ తాగుతూ రిలాక్స్ అవుతూ మళ్ళీ మన స్పీచ్ ని కంటిన్యూ చేయాలి. ఇలా మనము కాన్ఫిడెంట్ గా ఉండాలి. మన కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచో రాదు, మన ప్రిపరేషన్, మన ప్రిపేర్ అయ్యే కంటెంట్ కానివ్వండి, మనం ప్రాక్టీస్ చేసిన దాని వల్ల మన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్, ప్రాక్టీస్. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిండేవన్నీ మర్చిపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వితౌట్ ప్రాక్టీస్ వి కాంట్ డూ ఎనీథింగ్. మీరు క్రికెట్ చూస్తున్నట్టయితే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా సిరీస్ ఆడరు. ప్రాక్టీస్ వాళ్ళు ఇంకొక 15 minutes లో మనకు మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు క్రికెట్ రాకనా, లేకపోతే వాళ్ళు చిన్నప్పటి నుంచో ఆడుంటారు, కానీ ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, ఒక చిన్న కరెక్షన్ చేద్దాం. ప్రాక్టీస్ మేక్స్ నాట్ ఓన్లీ మ్యాన్ పర్ఫెక్ట్, ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, ఇదే అనమాట. తర్వాత మనము ఎప్పుడైతే మన శిక్షణలో ఎక్కువ చెమటని చిందిస్తామో, మనం యుద్ధంలో అంత తక్కువ రక్తాన్ని చిందించగలుగుతాం. ద మోర్ యూ స్వెట్ ఇన్ ప్రాక్టీస్, ద లెస్ యూ బ్లీడ్ ఇన్ బ్యాటింగ్. ఎప్పుడైతే మనం శిక్షణలో ఎక్కువ చెమట చిందిస్తామో, మన యుద్ధంలో అంతే తక్కువ రక్తాన్ని చిందించగలుగుతాం. మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే, మనం చేస్తున్న మిస్టేక్స్ కానివ్వండి, మనం చేస్తున్న ఏమైనా కానివ్వండి, అప్పుడే ప్రాక్టీస్ లోనే చేసేయాలి. ఎన్ని ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తే మనకు అంత మంచిది. మనం అన్ని లెసన్స్ నేర్చుకుంటున్నాం. ఊరికే సక్సెస్ రాదు కదా, ఎప్పటికీ. అది సక్సెస్ వచ్చినా కూడా ఎంత తొందరగా సక్సెస్ వస్తే అంత తొందరగా వెళ్ళిపోతుంది. మనకి ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే అంత బాగా ఉంటుంది అనమాట. మీకు ఎలాన్ మస్క్ తెలిసే ఉంటుంది. ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఆయనకి చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఆయన స్పేస్ ఎక్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు రాకెట్స్ ని ప్రయోగించినప్పుడు రెండు సార్లు ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఆయన ఆగిపోలే, అక్కడికే ఆగిపోకుండా ఇంకా మళ్ళీ ప్రయత్నించినాడు అనమాట. ఆయన ఒక ఇంటర్వ్యూలో అంటారు, మీరు అన్నిసార్లు ఎలా మీరు మళ్ళీ రాకెట్ ని ప్రయోగించాలి, మీరు అంత కాన్ఫిడెంట్ ఎలా ఉంది అంటే, ఆయన ఒకే ఒక మాట అంటారు, ఐ నెవర్ గివ్ అప్. మనకు ఉండాల్సిందే అది. ఎప్పుడు మన గోల్ ని మనం గివ్ అప్ చేయకూడదు. ఇలా మనం ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తుంటామో మనలో కాన్ఫిడెన్స్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్ ప్రాక్టీసింగ్.
ఈ రోజు ఒక్కరోజు ప్రాక్టీస్ చేసేసి నాకు అన్ని వచ్చేసినాయంటే కాదు. మన ప్రాక్టీస్ అనేది డే బై డే ఇంక్రీజ్ చేయాలన్నమాట. అవర్ వర్క్ విల్ బికమ్ న్యాచురల్. మీరు బాగా ఇది ఖచ్చితంగా నేను ఎక్స్పీరియన్స్ చేసినా కూడా మీరు ఏం చేయాలంటే మీ ప్రాక్టీస్ అనేది మీ బాడీలో మొత్తం ఇంజెక్ట్ చేసుకునేసాను. మీ బాడీ మొత్తం కంటెంటే ఉండాలి, మీ బాడీ మొత్తం స్పీచే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాటలు కానివ్వండి, యాక్షన్స్ కానివ్వండి, మీ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అన్నీ అలాగే రిప్రజెంట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మన స్పీచ్ కూడా అలాగే ఉంటుంది. చాలా స్వీట్ గా, వండర్ఫుల్ గా, ఎక్సలెంట్ గా ఉంటుంది మన స్పీచ్ అనేది. తర్వాత నేను చెప్పా ఇంతకు ముందు, కాన్ఫిడెన్స్ అనేది ఒక స్కిల్ ని మనం ప్రాక్టీస్ ద్వారానే డెవలప్ చేసుకోగలము. బుక్స్ చదివితే రాదు. ఎన్ని బుక్స్ చదివినా మనకు స్కిల్ అనేది డెవలప్ కాదు. ఓకే, ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ స్కిల్ అనేది ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకు దానిలో రిజల్ట్స్ తెలుస్తాయి అన్నమాట. ఇంతకుముందు చెప్పాను స్కిల్ ని ప్రాక్టీస్ చేయాలని. మీరు మాస్టర్ ఆఫ్ స్విమ్మింగ్ లేకపోతే మాస్టరింగ్ స్విమ్మింగ్ అనే బుక్ 100 సార్లు చదవండి, లేకపోతే ఒక 1000 సార్లు చదవండి, జీవితాంతం చదవండి. మీరు నీళ్ళల్లోకి దిగకుండా నాకు స్విమ్మింగ్ రావాలంటే ఎలా వస్తుంది? ఫస్ట్ మనము నీళ్ళల్లోకి దిగాలి. నీళ్ళల్లోకి దిగి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మనకు స్విమ్మింగ్ వస్తుంది. కానీ ఊరికే బుక్స్ చదివితే రాదు. బుక్స్ మనకు నాలెడ్జ్ ఇస్తుంది, కానీ మనకు బేసిక్ గా మనకు మన స్కిల్ ని డెవలప్ చేసేది మాత్రం ఓన్లీ ప్రాక్టీస్. ఇంకా చూడండి, ఇప్పుడు మనం షెల్ఫ్ లో ఏం చేస్తామంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి, నేను ఈరోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలా, సార్ చెప్పేశారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మార్కెట్ లో ఉండే బుక్స్ అన్ని కొనేసి షెల్ఫ్ లో పెట్టుకొనేస్తాం. మామూలుగా మనం ఏమంటాం, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటాం, కానీ అవి షెల్ఫ్ లో చేరి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అలాగా అయిపోతాయి. ప్రపంచంలో చాలా మంది చేస్తున్న తప్పేది. 95% ఆఫ్ ది పీపుల్ నాట్ ఈవెన్ కంప్లీట్ 1 చాప్టర్. ఫస్ట్ చాప్టర్ ను కూడా కంప్లీట్ చేస్తున్నారు తెలుసా మీకు? బుక్ కొన్న ప్రతి ఒక్కరు. అలా మన కాన్ఫిడెన్స్ అనేది త్రూ ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. మనకి బుక్స్ ద్వారా టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ ఒక్కటే కాదు, మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. మనం మిర్రర్ ముందు నించొని మనం ప్రాక్టీస్ చేయండి. మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మనం ఎలా ప్రెజెంట్ చేయగలుగుతున్నాం, మనల్ని మనం ఎలా చూపించగలుగుతున్నాం అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మన హావభావాలు, మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అలా మనం తెలుసుకోవడం వల్ల మనం ఎప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్తామో అది ఆటోమేటిక్ గా, నేను ఇంతకుముందు చెప్పా, న్యాచురల్ గా ఒక ఫ్లో లాగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇది ఒక సింపుల్ టెక్నిక్ మీకోసము. 8 minute a day ప్రాక్టీస్. మనం రోజులో చాలా టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. గంటలు, నిమిషాలు అలా చాలా టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. సోషల్ మీడియా అని చెప్పేసి, టీవీ అని చెప్పేసి, ఎలాగైతే మన చుట్టూ ఉన్న పీపుల్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారో వాళ్ళతో మాట్లాడడం అని చెప్పేసి ఇలా చాలా టైంని వేస్ట్ చేస్తున్నాం. నేను ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్, రోజులో 8 minutes ఈ టెక్నిక్ ని పాటించడం వల్ల మీరు ఖచ్చితంగా పబ్లిక్ స్పీకింగ్ లో కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఓకేనా? చెప్పానా మరి? ఓకే, మనము ఫస్ట్ 8 minutes ని ఈ 4 parts గా డివైడ్ చేస్తాం. 2+2+2+2 అని. ఫస్ట్ 2 minutes మనం ఏం చేయాలంటే, మనం ప్రిపేర్ అయ్యే కంటెంట్ తో ఒక వీడియోని క్రియేట్ చేసుకోవాలి. ఎలాగైనా రానివ్వండి, వదిలేయండి, ఎలాగైనా రానివ్వండి. నా ఫస్ట్ అసైన్మెంట్ నేను ఎలా చేశానంటే, ఇంప్రూవ్ చేసుకోవాలని ఉత్సాహంతో చేసుకున్నాను. ఫస్ట్ అసైన్మెంట్ నేను చేసినప్పుడు చూసి నవ్వుకున్నాను, ఏందబ్బా ఇలాగుంది అని చెప్పేసి నవ్వుకొని, దాన్ని మళ్ళీ మిస్టేక్స్ అన్నిటినీ మనమే రెక్టిఫై చేసుకొని నేను 10 అసైన్మెంట్స్ ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈపీఎస్ ఇంపాక్ట్ ద్వారా ఈపీఎస్ సర్టిఫికేట్ తీసుకున్నాను, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. అలా మనము ఫస్ట్ లో వచ్చి కామెడీగా ఉంది, ఎవరో ఎదుటి వాళ్ళు చూసి నన్ను ఏం చేస్తారు అని చెప్పేసి డోంట్ కంపేర్. బయట వాళ్ళు చెప్పే మాటలు అసలు వద్దండి. మనకు ఒక సాంగ్ ఉంది, నవ్వే వాళ్ళు నవ్వని, ఏడ్చే వాళ్ళు ఏడవని, పొగిడే వాళ్ళు పొగడని, తిట్టే వాళ్ళు తిట్టని. డోంట్ కేర్. అసలు మనము పట్టించుకోకూడదు, ఏం కాదు అసలు. సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అలా ఆగిపోకూడదని మీకు ముందే చెప్పాను. అలా ఆగిపోకుండా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనం వస్తుందన్నమాట. ఇలా ఇప్పుడు మనం 4 టెక్నిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే 4 steps ఏంటో చూద్దాం. ఫస్ట్ మనము 2 minutes లో వీడియోని క్రియేట్ చేసుకోవాలి. మనం వీడియో క్రియేట్ చేసేటప్పుడు కూడా ఎలా క్రియేట్ చేయాలంటే, పక్కన చుట్టుపక్కల నాయిస్ ఉండదు.
తర్వాత మన లైటింగ్ ఉండాలి. ఎందుకంటే మన ఫేస్ లో ఉండే ఎక్స్ప్రెషన్స్ మనకు తెలియాలి కదా, మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనేది. తర్వాత నాయిస్ ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నామంటే మన వాయిస్ లో పిచ్ ఎలా ఉంది, మనం ఎలా పలుకుతున్నాం, పదాన్ని మనం ఎలా పలుకుతున్నాం అనేది మనకు తెలియాలి. కాబట్టి చుట్టుపక్కల నాయిస్ ఉండకూడదు. సెకండ్ స్టెప్, మనం వీడియో క్రియేట్ చేసుకున్నాం, వీడియో ఫోన్ లో ఉంది, మనకి వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ లో ప్లే బటన్ అని ఒకటి ఉంది, దాన్ని నొక్కితే వీడియో కూడా ప్లే అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, వీడియో ఆన్ చేస్తాం. వీడియో ఆన్ చేసినప్పుడు వీడియో ఆఫ్ చేసి ఓన్లీ ఆడియోలో వినాలి. ఎందుకు నేను ఆడియోలో వినాలంటున్నానంటే, ఇంతకుముందు మీకు చెప్పినట్టు మన పిచ్ ఎలా ఉంది, వాయిస్ లో మనం ఎలా మాట్లాడుతున్నాం, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది అనేది మనకు వీడియో ఆఫ్ చేసి మన మాటలు ఒక్కటే వింటున్నామంటే అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ ఓన్లీ థర్డ్, వాచ్ ఇట్ విత్ ఓన్లీ వీడియో. ఆడియోని కట్టేసి ఓన్లీ వీడియో ద్వారా చూడాలి. ఓన్లీ వీడియో ద్వారా ఎలా చూస్తాము, సారీ సార్, ఓన్లీ వీడియో చూడడం వల్ల మన బాడీ లాంగ్వేజ్ లో ఉండే, మనం బాడీ లాంగ్వేజ్ ని ఎలా యూజ్ చేస్తున్నాము, మనం ఓవర్ గా యూజ్ చేస్తున్నామా, తర్వాత అసలు యూజ్ చేయకుండా ఊరికే ఇలా కూర్చొనేసి మనం చెప్తున్నామా అని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్, థింక్ అబౌట్ థాట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం అప్పుడు ఎప్పుడైతే మనం స్పీచ్ ఇస్తున్నామో మనం ఫియర్ గా ఫీల్ అవుతున్నామా, మనం భయంగా మన మాటలు ఏమైనా వస్తున్నాయా అనేవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చెక్ చేసుకుంటూ మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, భయంగా వచ్చినప్పుడు నవరాసాలు ఉంటాయి అన్నమాట. నవరాసాల్లో మనం అన్ని బాగా పండిస్తున్నామా లేదా అని చెప్పేసి, నవరాసాల్లో కొన్నైనా ఒక 4-5 అయినా మనం బాగా పండిస్తున్నామా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలన్నమాట. మీకు ఈ అసైన్మెంట్ కూడా ఉంటుంది, నవరాసాలు అనే అసైన్మెంట్ కూడా ఉంటుంది, చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అసైన్మెంట్ చూస్తే మీకే చేస్తా ఉంటే మీకే చాలా బాగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, జాయ్ఫుల్. మనకు ఉండే అసైన్మెంట్స్ అన్ని అలా డిజైన్ చేసింది. ఈ 21 days కోర్స్ అనేది మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అసైన్మెంట్స్ కానివ్వండి, చాలా అంటే చాలా సూపర్. ఈ కోర్స్ ని మనం బయట ఎక్కడన్నా చేయాలంటే చాలా డబ్బుతో కూడుకున్నది. చాలా డబ్బు కట్టే కాదు, ఇంత సపోర్ట్ మనకి ఎక్కడ కూడా రాదు. ఓకేనా? 8 minute ప్రాక్టీస్ ని మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, ఖచ్చితంగా మీరు పబ్లిక్ స్పీకింగ్ లో కాన్ఫిడెన్స్ పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఓకే సార్. సార్ ఒక్కసారి మీరు మీది ఆఫ్ చేయరా? ఓకే సార్. సో వంశీకృష్ణ గారు, నిజంగా నేను చెప్పింది నిజమేనా ఫ్రెండ్? స్క్రీన్ ఆఫ్ చేయనండి. సార్ స్క్రీన్ ఆఫ్ చేయండి ఒకసారి. సో ఈరోజు నిజంగానే వంశీకృష్ణ గారు ఆత్మస్థైర్యం ఎలా ఉంటుంది అంటే అలాగే చూపించారు. బహుశా నాకు అర్థమైంది ఏంటంటే, వంశీకృష్ణ గారు నేను యుద్ధానికి సిద్ధమంటూ ఆత్మస్థైర్యం అనే ఆయుధాన్ని పట్టుకొని ఈపీఎస్ లో ఉన్నటువంటి సభ్యుల అందరి మనసుల పైన యుద్ధం చేస్తూ విజయకేతనం ఎగరవేశారనే నేను భావిస్తున్నాను. అద్భుతంగా, అంటే ఒక అనుభవం ద్వారా కానివ్వండి, ఎక్స్పీరియన్స్ ద్వారా కానివ్వండి, తను చెప్పిన ద్వారా కానివ్వండి, ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్ కూడా చెప్పారు ఆయన. నాలెడ్జ్ స్కిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అద్భుతమైనటువంటి తన యొక్క పదజాలంతో చాలా 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 బాగా చెప్పారు. ఈరోజు అందరం చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ వంశీకృష్ణ గారు. మీ యొక్క స్టోరీస్ కానీ చాలా చాలా ఈ రోజు లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ కానివ్వండి, స్టోరీస్ చెప్పుకుంటూ కానివ్వండి, కంటెంట్ ఫిల్ చేస్తూ కానివ్వండి, మీ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మీరు కవర్ చేశారు. అద్భుతంగా ఉంది ఈ రోజు మీరు చెప్పింది. సో దీని మీద శ్రీశైలం గారు, మాస్టర్ శ్రీశైలం గారు, సో శ్రీశైలం గారు మీరు ఒక్కసారి ఇంకేమైనా యాడింగ్ ఉంటే దయచేసి మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీరు కార్యం అలాగే. థ్యాంక్ యూ. సో చాలా బాగా వంశీ అంశాలన్నీ కూడా కవర్ చేశారు. ఒక 2-3 పాయింట్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను మిత్రులందరూ కూడా. ఇక్కడ మనమంతా కూడా చాలా వరకు స్పీచెస్ అనగానే ఫస్ట్ స్టేజ్ ఫియర్ నేను అక్కడికి ఏం చెప్పలేకపోతున్నాను అనేటువంటి భయంతో మీరు వస్తారు. సో స్టేజ్ ఫియర్ అనేటువంటి పదంలో మనం చూసినప్పుడు అసలు స్టేజ్ ఫియర్ నాకు ఉంది అని అంటారు అక్కడికి పోగానే, కానీ అక్కడ స్టేజ్ మాత్రమే ఉంటుంది, ఫియర్ అనేది ఉండదు. సో ఫియర్ అనేటువంటిది అక్కడ ఎక్కడ ఫిజికల్ గా ఉండదు, అది మన మనసులోనే ఉంటుంది. సో పరిస్థితులు అనేటువంటివి మనం ఉన్నటువంటి అననుకూలత ఇవన్నీ కూడా నిజంగా పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉండవు, మన మనసులోనే ఉంటాయి. ఫియర్ అనేటువంటిది ఎగ్జాక్ట్లీ మనం ఊహించుకున్నటువంటిది.
ఎందుకంటే ఫోబియా, ఫియర్ అనేటువంటి పదాలను మనం చూసినప్పుడు ఆల్ ఫోబియాస్ ఆర్ ఫియర్స్, బట్ ఆల్ ఫియర్స్ ఆర్ నాట్ ఫోబియాస్. ఇక్కడ ఫోబియా అంటే ఏంటంటే మనం చూస్తుంటాం కొంతమంది బల్లి అంటే లేదా కాక్రోచ్ అంటే బొద్దింక అంటే చాలా ఇప్పుడు చూస్తుంటాం, అది కనపడగానే అని మొత్తుకుని వెళ్ళిపోతుంటారు. సో అది నిజంగా అదేమి వీళ్ళని మింగదు, వీళ్ళని కనబడదు, అదే భయపడి వెళ్ళిపోతుంటారు. కానీ దాన్ని చూడగానే మనం భయపడుతుంటాం. సో అట్లా ఒక ఫోబియా ఏర్పడుతుంది. అంటే నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాలనగానే ఒక ఫోబియా మీకు ఫిక్స్ అయిపోయింది. అది ఫియర్ నుంచి ఫోబియా కంటే మనం ముదిరిపోయింది అన్నట్టు, ఇంకా ఫియర్ ముదిరి ఫోబియా అయింది. సో కాబట్టి నిజంగా అక్కడ ఎలాంటి ఫియర్ లేదు, మన ఆలోచన స్థితి మాత్రమే. ఇంకొకటి దానికి మీరు ఒక ఫియర్ అనేటువంటి దాన్ని మనం అక్రోనిమ్స్ లో చెప్పుకుంటే, ఫియర్ FEAR అనేటువంటి దాని అక్రోనిమ్స్ లో చెప్పుకుంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. F ఫర్ ఫాల్స్, ఎవిడెన్స్ E ఫర్ ఎవిడెన్స్. వాటిని మనం ఏమనుకుంటున్నాం, అపియరింగ్ రియల్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఏవైతే అవాస్తవమైనటువంటివి ఉన్నాయో వాటిని నిజం అనుకొని మనము భ్రమపడి భయపడుతున్నాము. స్టేజ్ ఎక్కగానే అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి మనం భయపడి స్టేజ్ ఎక్కుకుంటే వాళ్ళు అనుకుంటారు, నువ్వు ఎక్కనన్ని రోజులు అనుకుంటారు. ఒక్కసారి నువ్వు ఎక్కావా, ఒకసారి అనుకుంటారేమో, కానీ తర్వాత నీకు జేజేలు పలుకుతారు. కాబట్టి ఎవరో ఏమో అనుకుంటారని నువ్వు ముందే ఎక్కుకుంటా ఉంటే, నువ్వు ఎక్కిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారో అది ఇచ్చేది నీకు ఫీడ్బ్యాక్ అవుతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారో నువ్వు స్పీచ్ ఆపేస్తే నీకు ఫీడ్బ్యాక్ వస్తుంది, మనం ముందుకు ఎలా వెళ్తాం. కాబట్టి ఎవరో ఏమనుకుంటారు కాదు, నువ్వేమనుకున్నావో దాన్ని ప్రజెంట్ చేయగలగాలి మనం. అందుకే మనకు భయం అనేటువంటిది ఎందుకు కలుగుతుంది అని అంటే, ఫస్ట్ మనకు భయం కలగడానికి ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఎవరికి చెప్పడానికి వెళ్తున్నావో, ఎక్కడ అంటే నో యువర్ ఆడియన్స్. ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకొని, కాన్ఫిడెంట్ ఏముంది, నువ్వు అక్కడ చెప్పగలుగుతావా లేదా అది ఒకసారి అంచనా వేసుకొని, నెక్స్ట్ నో యువర్ ఆడియన్స్. నువ్వు ఎవరికి చెప్పడానికి వెళ్తున్నావు, సో వాళ్ళని ఏం సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్తున్నటువంటి ప్రాక్టీస్ విత్ కమిట్మెంట్. సార్ చెప్పారు, సో ప్రాక్టీస్ లేకుండా మనం 5 P's లో చెప్పుకున్నాం. ప్రాక్టీస్ కంపల్సరీ, ప్రాక్టీస్ లేకుండా మనం ఏది సాధించలేము. సో తర్వాత డోంట్ లిజన్ ఫూలిష్. అంటే అరే కొంతమంది అంటుంటారు, మనం చూస్తుంటాం పిల్లల్ని 10th అయిపోగానే ఇంటర్ తీసుకునేటప్పుడు, వీడు 10th వాడు 10th, వాడు ఏం చేస్తాడంటే వీడికి అరే ఇంటర్మీడియట్ తీసుకుని నువ్వు బైపీసీ తీసుకుంటే బొమ్మలు గీయారా భయ్, చాలా కష్టం అంటాడు. వీడు చెయ్యనే లేదు, వీడు అందులోకి వెళ్ళనే లేదు, వీడు ముందు వాడికి చెప్పేసిస్తాడు. సో కాబట్టి అవతలి వాళ్ళు చెప్పేటువంటి ఫూలిష్ మాటలు విని అవి మనం భయపడకూడదు. తర్వాత మనం ఇంకా ఎందుకు బాధపడతాం, ల్యాక్ ఆఫ్ కాంటెంట్. ఆల్రెడీ కాంటెంట్ గురించి మీకు చెప్పడం జరిగింది కాబట్టి కాంటెంట్ మనకు ఉంటుంది. సో అందుకని ఇతరులు ఏమో అనుకుంటారు, ఇతరుల వల్ల ఆలోచిస్తూ ఉంటే మనం వెళ్ళలేము. అందుకని లో కాన్ఫిడెన్స్, ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ మూడింటిని మనం ఒక్కసారి మనం పరిశీలిస్తే, నేను చేయగలను అనేటువంటిది కాన్ఫిడెన్స్, ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ అయితే, నేనే చేయగలను అనేటువంటిది ఓవర్ కాన్ఫిడెన్స్, నేను చేయలేను అనేటువంటిది లోవర్ కాన్ఫిడెన్స్. ఈ ఒక వాక్యాన్ని చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది, నేనే చేయగలను అనేటువంటిది ఓవర్. సో కొంతమంది వీళ్ళు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే రకంగా ఉంటారు, వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్. వాళ్ళతో వాదాలకు దిగకూడదు, మన టైం వేస్ట్ అంతా వృధా అవుతున్నారు, దానివల్ల ఏమి ఫలితం కూడా రాదు. సో అందుకని ఇంకా లో కాన్ఫిడెన్స్ వాళ్ళు ఏముంటదంటే, ఈ పంచదరిద్రాలు ఉంటాయి. అంటే ఉదాహరణకు నేను చెప్తుంటాను, అతి నిద్ర, బద్ధకము, వాయిదా వేయడం, మొహమాటం, నకారాత్మకత, నెగిటివిటీ. సో వీటి వల్ల మనం ముందుకు వెళ్ళలేము. సో బద్ధకం, చేద్దాంలే ఎప్పుడో చేద్దాంలే అని. తర్వాత నెగిటివిటీ, నా పిల్లల కొందరు ఫ్రెండ్స్ అంటారా, అరే మన వల్ల ఏడైతుందిరా బైగది అని చాలా డైలాగ్ చెప్తుంటారు. మనకేడైతే అబ్బా గంత సీన్ లేదు, ఇట్లా మాట్లాడుతుంటారు. సో అవన్నీ కూడా మన ఆలోచన పట్టి మనం వెళ్తాం. సో శక్తి అంతా కూడా నీ థాట్సే నీ ముందు నువ్వు అనుకున్నటువంటి సహకారాన్ని ఇస్తాయి. కాబట్టి నీ ఆలోచనలే నిన్ను ముందుకు నడిపిస్తాయి. కాబట్టి భయం అనేటువంటిది నిజంగా పరిస్థితులలో లేదు, మన మనసులో ఉంది. సో అది ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే. అందుకే లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు గిరిగీసుకొని బతుకుతారు. ఓటమి అంటే వాళ్ళకు భయంగా ఉంటుంది, తప్పులు ఎక్కువగా చేస్తారు, ఆ తప్పులు ఇతరులకు తెలియకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు, బాధ్యతలు తీసుకోరు, ఒంటరిగా ఉంటారు, ఇతరుల మీద ఆధారపడతారు. ఇతరుల ఆలోచనలు ఇతర జీవితం వీళ్ళ జీవితం అవుతుంది. అంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, అంటే ఎదుటి వాళ్ళు ఏమో అనుకుంటారని చెప్పేసి. సో అందుకే ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ ఉండే వాళ్ళు ఎట్లా ఉంటదంటే, స్వంతంగా ఆలోచన చేస్తారు, అందరినీ కలుపుకొని పోతుంటారు, తప్పులు చేస్తారు కానీ వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్తుంటారు. సహకారం భావన ఉంటుంది, సహానుభూతి ఉంటుంది, సింపతి అండ్ ఎంపతి.
సో సింపతి కంటే ఎంపతి అనేటువంటిది అవతలి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లా వీళ్ళు బాధ్యతగా ఉంటారు. సో అందుకనే మనం మరి ఇప్పుడు ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ లో ఉండాలా, లోవర్ కాన్ఫిడెన్స్ లో ఉండాలా, హయ్యర్ కాన్ఫిడెన్స్ లో ఉండాలా అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. సో థ్యాంక్ యూ సార్. సో మనకు సమయం కూడా ఉంది కదా, ఓకే యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీశైలం మాస్టర్ చెప్పినటువంటిది అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ మనకు అర్థమైంది. ఎప్పుడైతే మనిషి సకారాత్మకమైన ఆలోచనలు కలిగి ఉంటాడో అతనిలో ఉన్నటువంటి నకారాత్మక డిక్రీజ్ అవుతుంది అనమాట. ద పాజిటివ్ థింకింగ్ ఇస్ డిక్రీజెస్ ద నెగిటివ్ థింకింగ్. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. సో నెక్స్ట్ ఏవి గారు, మీరేమైనా ఒక సూచన ఏమైనా? ఏవి గారు, ఏవి సార్? ఓకే సార్, మీరు. Thank you very much. Yes, give me opportunity. Vamsi Krishna garu, excellent presentation. Dear all participants and co-mentors and facilitators, ivala subject వచ్చి మనకి self confidence. May I know in Telugu self confidence means? Self confidence. ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం. Yes. ఆత్మవిశ్వాసం. Yes. ఆత్మ, దాంట్లో విశ్వాసం పక్కన రెండు, దాన్ని టూ పార్ట్స్ చేయండి. ఆత్మ, విశ్వాసం. ఆత్మ అనే దానికి చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఎస్, సో వీఆర్ ఆల్ సోల్స్, దాన్ని సోల్స్ అనొచ్చు, ఆత్మ అంటారు. సో ఆ భగవంతుడు మన్ని క్రియేట్ చేసినప్పుడు ఈక్వల్గా, ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళ పిల్లల్లో చిన్న పెద్ద, ఒక్క నిమిషం అండి, సారీ. సారీ అండి. ఎస్, మనకి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్లో చిన్న పిల్లవాడు, పెద్ద పిల్లవాడు వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్లో, తర్వాత పర్ఫార్మెన్స్లో ఈక్వల్గా లేకపోయినా సరే కూడా వాళ్ళ మీద చూపించే ప్రేమ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే రిక్వైర్మెంట్స్ కానివ్వండి, మనం ఈక్వల్గా ఇస్తాం యాజ్ ఏ పేరెంట్గా మనం. సో అలాంటిది మన పేరెంట్ ఉన్నాడు చూసారా, మనందరికీ పేరెంట్ ఎవరైతే ఉన్నారో, మనం ఏదో గాడ్ అనో లేకపోతే పరమాత్మనో లేకపోతే నేచర్ అని చెప్తున్నారు కదా. సో ఆ మన్ని క్రియేట్ చేసినప్పుడు, యాజ్ ఏ సోల్గా క్రియేట్ చేసినప్పుడు మనందరికీ కూడా ఈక్వల్ పవర్ అనేది ఇచ్చాడు. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ పవర్ అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈక్వల్గా ఇచ్చాడు మనం క్రియేట్ చేసినప్పుడు, ఆత్మ యొక్క పవర్. సో అది మనం ఐడెంటిఫై చేసుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేసుకోవడంలో వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, పార్టిసిపెంట్స్ నుంచి మనం కొన్ని డౌట్స్ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యారెన్, మీరు ఏవి గారు, మీరు క్యారీ చేయండి. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఇన్వైట్ చేయండి. ఓకే సార్, శ్రీశైలం గారు. ఉమామహేశ్వర గారు ఉన్నారు సార్, ఉమామహేశ్వర గారిని ఒకసారి ఇన్వైట్ చేయండి. ఉమామహేశ్వర గారు సార్, వర్డ్స్ తీసుకొని విష్ణు సాయికి ఇద్దామా సార్? ఓకే సార్, ఉన్నానండి సార్. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. ఇవాళ మన EP2 ఇది EP2 ప్రోడక్ట్ EPS2 ప్రోడక్ట్ వచ్చేసి వంశీ కృష్ణ. ఎంత అద్భుతంగా మాట్లాడాడండి, ఒక వెల్ స్ట్రక్చర్డ్ స్పీచ్. ఈవెన్ ఏ ప్రొఫెషనల్ స్పీకర్ కూడా ఆ రకంగా మాట్లాడలేడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇచ్చే ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు. 3 స్టోరీస్ ఈజీగా మనకి ఎక్కడికి వెళ్ళినా రేపు పొద్దున మనం ఎవరినన్నా అడిగినా కానీ ఆ స్టోరీస్ చెప్పగలం. అలాగే తన పర్సనల్ ఎనెక్డాట్స్ తీసుకుని ప్రతి ఒక్క సాట ఎక్కడైతే కావాలో అక్కడ కరెక్ట్ గా యాంకరింగ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గా ద స్పీచ్ ని ఎవ్వరూ బోర్ కొట్టలేదన్నమాట. ఎక్కడ బోర్ అనేది రాలేదు. అదే స్పీకర్ కి కావలసిన ప్రథమ ఇది అనమాట. అది ఎప్పుడైతే వాళ్ళని కరెక్ట్ గా కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడో అతనే మంచి స్పీకర్ అవుతాడు. వంశీలో నేను ఒక ఛాంపియన్ ని చూస్తున్నాను. ముందు ఇంకా ఎన్నెన్నో స్పీచ్లు ఆయన ఇవ్వగలడని చెప్పేసి గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే ఇవాళ ఆయన కేవలం
ఒక స్పీచ్ తో తన మొత్తం ఆత్మస్థైర్యాన్ని మనకు ముందు చూపించాడు, ఆత్మవిశ్వాసాన్ని మనం ఎలా పొందగలం అని చెప్పాడు. డెఫినెట్ వంశీకృష్ణ, యూ ఆర్ ద ఛాంపియన్, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మెంటర్స్, మీరు చేసినటువంటి మెంటర్స్ అందరికీ నేను చెప్తున్నాను, అలాగే ఫెసిలిటేటర్స్ కి చెప్పేది ఏంటంటే, మీరు చేసే కృషి ఎప్పుడు మీరు సఫలీకృతులయ్యారు, విజయవంతులయ్యారు అనడానికి ఇక్కడ ఉండే ప్రతి మెంబరు ఒక మంచి స్పీకర్ అయినప్పుడు. అది ఇవాళ మనం చూసాము. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీరు చేసే కార్యక్రమం చాలా అద్భుతమైనది. ఇంకా ముందు కూడా ఎంతో మంచి స్పీకర్స్ మీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యాక్ టు శ్రీశైలం గారు. సార్ ఒక 2 words షేర్ చేసుకుంటా సార్. సార్ మీకు చివర్లో మీకు ఇస్తాం సార్, లాస్ట్ లో ముగింపు మీకు ఇచ్చేస్తాం. వీళ్ళు ఫీడ్బ్యాక్ వాటన్నిటిని అయిన తర్వాత మీ ఒపీనియన్ ఇస్తాం సార్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్? ఉన్నారు చూడండి, వంశీ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ చేశారు విష్ణు సాయి. ఇంత ముందు మళ్ళీ డౌన్ చేశారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడొచ్చు. రైట్, గుడ్ ఈవినింగ్. సార్ నాకు ఒక డౌట్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు మనము స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్. మీరు చెప్పారు కదా, మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళాక మళ్ళీ వెంటనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫుల్ తగ్గిపోతుంది. అవి కంట్రోల్ చేసుకోవడానికి ఏదన్నా ఉందా? మీరు చెప్పారు కదా వేళ్ళు ఇట్లా ఉంది కదా. ఎస్ నాన్న, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఒక చిన్న టెక్నిక్ ద్వారా మనము ఆ ఫియర్లన్నింటినీ మనము తీసేయచ్చు అనమాట. ఏంటంటే మనం స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు అంతవరకు మనం ఏం చేస్తుంటాము, మన కంటెంట్ ని గుర్తు చేసుకోవడానికి మనం అంతా ఫ్యూచర్ లో ఉంటాం, ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉండలేమన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, బీ ప్రెజెంట్ లో ఉండాలి. బీ ప్రెజెంట్ లో ఉండడానికి మనకు ఫస్ట్ టెక్నిక్ ఏంటి, మెడిటేషన్ చేయడానికి వీలు లేకపోయినప్పుడు ఊరికే మన బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం. ఒక 2 minutes మనం అలా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే చేస్తామో ప్రెజెంట్ సిచ్యువేషన్ లోకి వచ్చేస్తాం. మనం అప్పటి వరకు ఏం ఆలోచిస్తున్నామంటే మన ఫ్యూచర్ లో ఏమైపోతుందో, నేను మాట్లాడేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి మనం అలా ఆలోచిస్తుంటాం అన్నమాట. మనం అలా ఆలోచించకూడదు. ఎప్పుడు మనం ప్రెజెంట్ లో ఉండి మన స్పీచ్ ని మనం పర్ఫెక్ట్ గా స్పీచ్ ని మనం ప్రాక్టీస్ చేసినామంటే ఆటోమేటిక్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టేజ్ మీద మీరు రాక్ చేయొచ్చు అసలు. ఓకేనా నాన్న? డౌట్ క్లియర్ అయిందా? ఓకే. నెక్స్ట్ అండి గారు. సార్ ఓకే అండి. నెక్స్ట్ రెడ్మీ అని ఒకళ్ళు ఉన్నారండి, మీరు ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. రెడ్మీ ఈ లోపల లక్ష్మీదేవి గారు, ఈ లోపల మీరు మాట్లాడండి. లక్ష్మీదేవి గారు, మీకు డౌట్ ఉంటే అడగండి. ఓకే సార్. నమస్కారం సార్. సార్ ఈరోజు వంశీకృష్ణ సార్ చాలా బాగా చెప్పారు సార్. అంటే 1 hour క్లాసు సెషన్, ఒక్క వేరే థాట్ కూడా మా మైండ్ లోకి రాకుండా 1 hour మొత్తం ఇదే సెషన్ విన్నాం సార్. చాలా అంటే చాలా బాగా సార్ చెప్పారు. అయితే సార్ ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానీ స్టోరీస్ కానీ ఉన్నాయి సార్, అవి చాలా ఎక్సలెంట్ సార్. చాలా అంటే చాలా, మేము ఆ స్థాయికి ఎదగాలంటే కూడా మేము ఎంత ప్రాక్టీస్ చేయాలో, ఎంత కష్టపడాలో మాకు ఈ రోజు అర్థమైంది. అలాగే సార్ ఎన్ని మంత్స్ అయింది సార్ ఈ చెప్పబట్టి ఇక్కడికి వచ్చి? మంత్స్ అయింది సార్ ఇక్కడ ప్రాక్టీస్? 21 days అయింది. లాస్ట్ బ్యాచ్ లో మేడం భారతశాల చేసుకున్నటువంటి మనకు విజ్ఞాన కిరణం దగ్గర చాలా నిధి ఉంది సార్. మేడం ఫస్ట్ క్లాస్. అవునా సార్? థ్యాంక్ యూ సార్. మేడం ఏం లేదు మేడం, మనము ప్రాసెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం ఈ 21 days కోర్స్ ఏదైతే ఉందో దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి 8 అసైన్మెంట్స్ ఉన్నాయి, 10 అసైన్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 10 అసైన్మెంట్స్ మనం పర్ఫెక్ట్ గా చేసినామంటే నెక్స్ట్ మీరు కూడా ఇలా వచ్చేసి క్లాస్ ఇచ్చేయచ్చు అనమాట. మీరు కూడా వండర్ఫుల్ గా క్లాస్ ఇచ్చేస్తారు. ఓకేనా మేడం? ఖచ్చితంగా అసైన్మెంట్స్ అయితే కంప్లీట్ చేయాలి మేడం. పనులన్నా చేసేసి రోజుకు ఒక 10 minutes అలా గ్యాప్ ఇచ్చేసి మనం అలా టైం బౌండ్ చేసుకునేసి మనం అసైన్మెంట్స్ క్లియర్ చేసినామంటే మనకు తెలియని కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. నేను ఈరోజు చెప్పిన సెషన్ అంతా ఒకటి, మీరు అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ మీలో ఫీల్ అవుతారు అన్నమాట. ఓకేనా మేడం? ఓకే. రెడ్మీ సార్, మీరు పేరు రీనేమ్ చేయండి సార్. రెడ్మీ అని పిలవడానికి మాకు సాహసించలేకపోతున్నాం.
లేదండి, ఆశా జ్యోతి గారికి ఇద్దాం. ఆశా జ్యోతి గారు అన్మ్యూట్ అదే చేస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ యాక్ట్ కాన్ఫిడెన్సీ అని చెప్పారు కదా సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏంటి మేడం? యాక్ట్ కాన్ఫిడెంట్లీ అని చెప్పారు సార్. యాక్ట్ కాన్ఫిడెంట్లీ. కాన్ఫిడెంట్ గా ఉంది. మనము యాక్ట్ కాన్ఫిడెంట్లీ అని నేను ఎందుకు ఉపయోగించినానంటే, అక్కడ మనము ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలని ట్రై చేసినా కూడా మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు లోగానే ఉంటుంది అన్నమాట. అందుకే నేను యాక్ట్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు మనం షో అప్ చేయాలి. మనం కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు మనం స్టేజ్ మీద మనం షో అప్ చేయాలి. నేను చెప్పా ఇంతకుముందు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. మనము ఎలా కాన్ఫిడెంట్ గా ఉండాలంటే, మిగతా మనం చెప్పే వాళ్ళని మనము కమాండింగ్ తీసుకున్నట్టు ఉండాలన్నమాట. ఎలా అంటే ఇంతకుముందు చెప్పాను నేను, అందరూ అప్పు ఉంటే వాళ్ళు మన కమాండింగ్ ఎలా వస్తుంది, మనం ఎలా మాట్లాడతాం, మనం మనతో తీసుకొని ఉండే వాళ్ళతో మనం ఎలా కమాండింగ్ గా మాట్లాడతాం. అలా నేను అలా అని చెప్పేసి మనం గట్టిగా బిగ్గర్ గా ఆరోగ్యన్స్ తో మాట్లాడడం అని చెప్పట్లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళమని చెప్పట్లేదు. మనం మెంటల్ గా అది ఫిక్స్ అయ్యి మన మాటలు తీయగానే ఉండాలి, కానీ మన మైండ్ లో మాత్రం నేను చేయగలను అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. దీన్ని శ్రీశైలం సార్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని శ్రీశైలం సార్కి ఫార్వర్డ్ చేస్తాను. మీతో మాట్లాడారు కదా, ఎగ్జాక్ట్లీ ఏదైతే మీకు చెప్పారో అతను చెప్పినప్పుడు దాన్ని ఫాలో అయ్యండి. మీ ముందు ఎట్లా ఎక్స్ప్రెస్ చేశారో మీరు ఇప్పుడు చూశారు కదా. సో మీరు కూడా చేయగలుగుతారు అంతే, ఇంకా మీరు దాని గురించి ఏం సందేహం అవసరం లేదు. సో మీకు ఇంకా చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే వేరే సెషన్లలో ఉంటాయి. సో ఈ సెషన్ లో ఇది కొనసాగుతున్నాను, మీకు సందేహమే అవసరం లేదు. అసైన్మెంట్స్ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఒకటే మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు మన ముందు సార్ ప్రదర్శన చేశాడంటే సో ఎంత ప్రాక్టీస్ చేశారు, ఈ ఉదయం కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, దీని వెనకాల తెర వెనకాల చాలా కృషి జరుగుతుంది. సో ఆ కృషి ఫలితం ఇక్కడ మీకు కనబడుతుంది అన్నట్టు. ఆ విధంగా మనం కూడా అసైన్మెంట్ చేసేటప్పుడు చేయాలి. ఓకే, ఉమామేశ్వరరావు సార్ మీరేమో షేర్ చేస్తారు. మేడం నవనీత గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఫిజికల్ గా, ఆవిడకి ఛాన్స్ ఏంటి? ఓకే మేడం నవనీత గారా? మేడం మీ నేమ్ ఒకసారి స్క్రీన్ టచ్ చేస్తే పార్టిసిపెంట్ వస్తుంది, అందులో మీ నేమ్ ఫస్ట్ ఉంటుంది, అక్కడ హ్యాండ్ రైజ్ అని చేయండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి నవనీత గారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మాట్లాడండి. నమస్తే సార్, అందరికీ నమస్తే. నవనీత, నమస్తే. హైదరాబాద్ నుంచి సార్. అయితే సార్ చెప్పిన, వంశీకృష్ణ సార్ చెప్పిన అంత థియరీ కానీ తను చెప్పిన విధానం అంతా కూడా చాలా బాగుంది, చాలా బాగా అర్థమైంది. ఒకటి ఏంటంటే డౌట్ ఏంటంటే, మనం కాన్ఫిడెన్స్గా చెప్తాం సార్, స్పీచ్ అనేది అంటే పబ్లిక్లో స్పీచ్ అనేది అనుభవపూర్వకంగా చెప్పడం అది ఎన్నో అనుభవాలను ఇస్తుంది మనకు. అంటే రియల్గా పబ్లిక్లోకి వెళ్ళి చెప్పడం అనేది ఎన్నో అనుభవాలను ఇస్తుంది మనకు. అయితే ఇప్పుడు మనం అది చెప్పిన తర్వాత చాలామంది మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, సద్విమర్శ విమర్శ రెండు ఉంటాయి కదా. మరి అది సద్విమర్శ చేసే వాళ్ళని పక్కన పెట్టేసేస్తే మనం ఎంత బాగా చెప్పినా కూడా మనలోని లోటుపాట్లని కావాలని తీసే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరిని పట్టించుకోకూడదు, తిట్టినా పట్టించుకోకూడదు అని అంటున్నారు కదా. కానీ అలా అని అనుకుంటాం మనం, కానీ మనం ముందు ఎలా సాగాలి, మనం చెప్పింది కరెక్టేనా కాదా, మన దాంట్లో ఏమైనా లోటుపాట్ల ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఇది నాకు డౌట్ సార్. మేడం, మనము సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనం ఇచ్చిండే ప్రెజెంటేషన్ ని మనం ఫస్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు గ్రూప్ లో అసైన్మెంట్స్ చేస్తున్నట్టయితే మన మెంటార్స్ కానివ్వండి, మెంటార్ సార్స్ కానివ్వండి, లేకపోతే మన ఫెసిలిటేటర్ సార్స్ కానివ్వండి, మన స్పీచ్ ని ఎవాల్యుయేట్ చేస్తుంటారు. అలా మన చుట్టుపక్కల మన పాజిటివ్ యాటిట్యూడ్ తో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి మన ప్రెజెంటేషన్ ని చూపించడము, వాళ్ళ ద్వారా మనం కొత్తగా ఏమన్నా స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలా, ప్రెజెంటేషన్ స్కిల్స్ ని ఏమన్నా డెవలప్ చేసుకోవాలా, లేకపోతే మన కాన్ఫిడెన్స్ ఏమన్నా లోగా అంటే మనం ఇంకా పెంచుకోవాలని చెప్పేసి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే పీపుల్ తో మనం వెతుక్కునేసి దాన్ని మనం తెచ్చుకోవాలి. ఇంకోటి మేడం, నెగిటివ్ కామెంట్స్ ని మనం వీలైనంతగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలంటే మొత్తం అవాయిడ్ చేసాం కాదు, నెగిటివ్ లో నుంచి కూడా పాజిటివ్ ని తీసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు ఎప్పుడైతే మనల్ని ఇది చేయలేము అని చెప్తే మనం అంతగా అంటే ఎక్కువ చేస్తాం అనమాట కొన్నిసార్లు. మీకు తెలిసే ఉంటుంది, అవునా మేడం? మనం దాన్ని పాజిటివ్ గా తీసుకునేసి మన స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే మేడం, క్లియరా మేడం? థ్యాంక్ యూ సార్. Hello, sir. Excuse me. I would like to add here something. Hello. Sir, ఏం లేదు మేడం. విషయం ఏంటంటే నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళు మన చుట్టుపక్కల ఎప్పుడు ఉండే ఉంటారు. జస్ట్ ఎలా అంటే ఒక స్మైల్ తో మీరు ముందుకెళ్ళాలి. లెట్ యువర్ యాక్షన్ స్పీక్. అంటే మీరు చేసే చర్యలు ఏవైతే ఉంటాయో, అంటే ముందుకెళ్ళడం, లైఫ్ లో ముందుకెళ్ళడం కానీ, స్పీకర్ గా మీరు ముందుకు ఎదగడానికి మీరు చేసే ప్రయత్నం కానీ, అదే మీ అంటే యాక్షన్ మీరు ఏదైతే చేస్తారో అది తెలియపరిచేలాగా మీరు బిహేవ్ చేయండి అంతే. మీరు అవన్నీ ఇగ్నోర్ చేయడం అంటే ఇదే మాత్రమే చేయాలి. మీ పనిపై కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోకస్ చేసి మీరు ఎలా ముందుకెళ్తారో అది వాళ్ళ నోరు మూయించేస్తుంది. ఆ నెగిటివ్ కామెంట్స్ అనేవి రావడం అక్కడే ఆగిపోతాయి. సో ఇలా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. ఓకే మేడం, ఐ థింక్ ఐ హావ్ ట్రైడ్ మై బెస్ట్ టు క్లియర్ యువర్ డౌట్. అండి సంజయ్ గారు, మీరు వీలైతే వీడియో ఆన్ చేసుకోండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సంజయ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. నాన్న సార్, వేదికకు నమస్కారం అండి. నేను అడిగేది ఏంటంటే సార్ వీడియో ఆన్ చేయలేను, సారీ సార్. అయితే నేను అడిగేది ఏంటంటే సార్, చాలా బాగా చెప్పారు, అన్ని విషయాలన్నీ మేము చక్కగా తెలుసుకుంటున్నామండి. అయితే మేము అసైన్మెంట్స్ చేస్తున్నాం కదా సార్, అవి చేసి మీకు పంపిస్తామండి. గ్రూప్ లో పంపించినప్పుడు అందులో ఏమైనా సూచనలు లేదా మార్పులు చేర్పులు మీరు ఇలా చేస్తే ఇంకా బాగుంటుందండి అనేటువంటి కొన్ని సలహాలు మాకు ఒక 5 minutes ఆర్ 2 minutes అయినా మాకు పర్సనల్ గా చెప్తారని భావిస్తున్నాను. సంజయ్ రాణి గారు ఆల్రెడీ ఎవరైతే మనకు అంటే జయ కిషాన్ లో ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ను ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతా ఉంది. అంటే వాళ్ళ మాడ్యులేషన్స్ లో కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మన మిత్రులందరూ కూడా మధు సార్ గారు ఎప్పుడు మాకు అలాంటి సూచనలు అందిస్తూనే ఉంటారు. అది మాత్రము నిత్య సత్యం అండి. కాకపోతే అసైన్మెంట్స్ చేసినప్పుడు మీరు మాకు కొన్ని సలహాలు ఇవ్వండి సార్, అవి కావాలి మేడం. నేను అంటున్నది కూడా అదే, అసైన్మెంట్ లోనే ఇస్తున్నాం. ఓకే మేడం, చెప్తాను తప్పకుండా. ఓకే మేడం, 100% వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాయిస్ తక్కువ ఉందా, ఎనర్జీ తక్కువ ఉందా, వాళ్ళు పాజింగ్ ఎక్కువ ఉందా, ఇవి ఇస్తున్నాం మేడం. పర్సనల్ గా కంపల్సరీ ఇస్తున్నాము. ఇప్పుడు వీడియోస్ ఇంకొక కొంతమంది 3వ అసైన్మెంట్ ను ఆడియో అనుకొని చేస్తున్నారు, దయచేసి గమనించండి. 3వ అసైన్మెంట్ నుండి వీడియోస్ ఉన్నాయి, చాలా మంది ఆడియో రూపంలో పెట్టారు. సో వాళ్ళందరూ కూడా 3వ అసైన్మెంట్ నుంచి వీడియోస్ ఉంటాయి, గమనించండి. 3వది ఇవ్వలేదు కదా సార్? చెప్తున్నాను 3వ అసైన్మెంట్ నుంచి వీడియోస్ ఉంటాయి, గమనించగలరు. ఓకే సార్, 2 అసైన్మెంట్స్ ఆడియో. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఓకే సార్ ముగించేద్దాం. వంశీకృష్ణ గారు ఏదో 2 minutes అడిగారు. వంశీకృష్ణ గారు సమాప్తి చేయమనండి. విష్ణు సాయి గారు డౌటా? ఇందాక ఆల్రెడీ అడిగారు సార్. సార్ ఇంకొక డౌట్. ఓకే సార్, ఇప్పుడు మనము స్టేజ్ ముందరికి వెళ్ళి మాట్లాడుతున్నాము. హలో చెప్పండి. ఇప్పుడు మనం స్టేజ్ ముందరికి వెళ్ళి మాట్లాడుతున్నాం, అక్కడ వాళ్ళు చూసే విధానాన్ని బట్టి మనం రిసీవ్ చేసుకోవచ్చా? అంటే మనం ఇంకా ఎంత చెప్పాలి, అంటే మనం బాగా చెప్తున్నామా లేదా, అంటే వాళ్ళ చూసే విధానాన్ని బట్టి తెలుస్తుందా, లేకుంటే అంత స్పీచ్ అయిపోయినాక వచ్చే ఫీడ్బ్యాక్ నుంచి తెలుస్తుందా సార్? ఇప్పుడు సార్ మీ స్పీచ్ బట్టి మన ఏం చేసినా కూడా మన స్పీచ్ బట్టి అది ప్రేక్షకుల ద్వారా రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. మన స్పీచ్ ఎంతైతే బాగుంటుందంటే అంత బాగా ప్రేక్షకులు కూడా వింటూ ఉంటారు. మన స్పీచ్ ఎప్పుడైతే బాగాలేదంటే అప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి, మధ్య మధ్యలో చిన్న చిన్న జోక్స్ చెప్పడం కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న కోయిట్స్ వాడడం కానివ్వండి, లేకపోతే ఒక స్టోరీని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ పెంచడం, అంతే చేయగలం. కానీ అలా చేస్తూ ఉండడం వల్ల ప్రేక్షకుల్ని మన దారిలోకి మనం తెచ్చుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే ప్రేక్షకులు మన దారిలో ఉన్నారో మనం చెప్పింది ఖచ్చితంగా వింటాం.
ఓకే సార్, క్లియరా సార్? ఓకే ఓకే సార్. మధు సార్. ఓకే సార్ వంశీ గారు ఫైనల్ గా మీ వర్డ్స్ లో. ఎస్ సార్. సార్ అందరికీ, శ్రీశైలం సార్ గారికి, ఏవి సార్ గారికి, ఉమామహేశ్వర్ సార్ గారికి, మధు సార్ గారికి, అందరి మెంటర్స్కి, ప్రియాంక మేడం గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ సార్. మా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇన్ని రోజులు నేను 21 days కోర్సు చేసిన తర్వాత, ఇంత అసైన్మెంట్స్ చేసిన తర్వాత తెలియని కాన్ఫిడెన్స్ రావడం కానివ్వండి, నాకు ఒక పబ్లిక్ లో నేను మాట్లాడగలను. మీకు తెలుసు సార్ నా ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు నేను బీటెక్ లో ఎప్పుడైతే మన స్టేజ్ మీద నుంచి కిందకి దిగిపోయానని చెప్పాను, అలా ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కు రావడానికి కారణమైన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఉండే అందరికీ చాలా థ్యాంక్స్ సార్. ఇంకొకటి సార్, అందరికీ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఇంత మంచి కంటెంట్ కానివ్వండి, ఇంత మంచి సపోర్ట్ కానీ ఎక్కడా రాదు సార్. అది చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. ఇంకోటి, డబ్బులు ఒకటే కాదు కానీ అంత బ్యాక్ సపోర్ట్, తెర ముందు మాత్రమే కాకుండా తెర వెనకాల కూడా చాలా మంది మెంటర్స్ కానివ్వండి, ఫెసిలిటేటర్స్ కానీ పర్సనల్ గా హెల్ప్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది సార్. చాలా థ్యాంక్ఫుల్. హోప్ అందరూ కూడా అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అందరూ సర్టిఫికేట్స్ తీసుకుంటారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మధు సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే తీసేయండి. ఏవి గారు క్లోజ్ చేద్దామా? అయిపోయింది. ఓకే రైట్. ఆలోచన ఒకసారి అందరు కన్వర్ట్ చేశారు సార్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో బ్యూటిఫుల్ సెషన్ ఇస్ టుడే సీన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. జై భారత్. ఓకే సార్. ఏవి గారు ఎవరి దగ్గర క్లోజ్ వాళ్ళొకసారి వస్తున్న వాళ్ళు. ఓకే, క్లోజ్ చేస్తున్నా సార్ దగ్గరే ఉంది. ఏవి గారు మీ దగ్గరే ఉంది హోస్టింగ్. ఓకే, మనం ప్రయత్నం చేద్దాం. అవును సార్, సార్ దగ్గరే ఉంది హోస్ట్. అందరికి ఆప్షన్ ఇచ్చాం. జై హింద్ జై భారత్. సో అందరికి ఆప్షన్ ఇచ్చాం. సో అందరు కూడా జై హింద్ జై భారత్. జై హింద్ జై భారత్ వందే మాతరం. 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 జై హింద్ జై భారత్ వందే మాతరం.